అసలు ట్రామా సర్జన్ అది ఎందుకు అండ్ ఎప్పుడు ఇది స్టార్ట్ అయిందండి? జనాలకు చాలా మందికి ట్రామా అంటే యాక్సిడెంట్ అని మాత్రమే తెలుసు. కత్తి పొడట్లు కానీ, కొట్లాట కానీ, బుల్లెట్ గాయాలు కానీ, పైనుంచి కింద పట్టడం, మెట్ల మీద నుంచి జారి పట్టడం, బాత్రూంలో కాలు జారి పట్టడం, ఏదైనా ఇట్స్ కాల్డ్ ట్రామా. బైక్లో మేజర్గా పడినప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి? పేషెంట్ అలా చాలామంది ఏం చేస్తుంటారంటే రోడ్డు మీద కూర్చోపెట్టడం, అటు ఇటు సపోర్ట్ లేకుండా ఎత్తుకుని అటు పక్క తీసుకెళ్ళటం, ఇవన్నీ చేయకూడదు. ట్రామా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉంటే అలాగే ఉండేవాళ్ళు. ఓకే, సపోజ్ రోడ్ మీద ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉన్నాడు, ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉండేవాళ్ళు, నీళ్ళు ఏమి ఇవ్వకూడదు, వాటర్ ఇవ్వకూడదు. ఐడియల్ వెయిట్ ఇప్పుడు మన హెడ్కి వాట్ కైండ్ ఆఫ్ హెల్మెట్? ఇప్పుడు ఈ హాఫ్ హెల్మెట్స్ చాలా మంది పెట్టుకుంటారు స్కూటీస్ మీద, క్యూట్గా ఉంటాయి పెట్టుకుంటారు. అవునవును. సో వాటి వల్ల మనకి ఉపయోగం లేదు, ఎందుకంటే మన దవడెంకులు కూడా ఇంపార్టెంట్. ఇదన్నీ కవర్ అవట్లేదు మీకు. ఫుల్ హెల్మెట్స్ ఎప్పుడు కొనుక్కుంటే ఎవరికైనా మంచిది, కానీ మన వాళ్ళు హెయిర్ పాడైపోతుంది, మేకప్ పోతుంది, ఇవన్నీ అనుకుని చాలా పెట్టుకోరు. బట్ ప్రాణం ముఖ్యం, అది వాళ్ళకి తెలియదు. కార్ డ్రైవింగ్లో ఫ్రంట్ బెల్ట్ వేసుకుంటారు, వెనక వాళ్ళు వేసుకోకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? మీ ఇద్దరికి రోడ్ కనబడుతూ ఉంటుంది. అవును, వెనక కూడా పట్టించుకోరు. సో ఆ బాడీ వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటుంది. అవును. సో ఎగిరి మీ సీట్ మీద పట్టడం, పైకి గుద్దుకోవటం, పక్క గుద్దుకోవటం, కొంతమంది మధ్యలో కూర్చున్నట్టు ముందుకు వచ్చేసి గ్లాస్ నుంచి పడి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు సార్ మనకి ఈ కార్ సేఫ్టీలని 5 స్టార్ 4 స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ నిజంగానే సేఫ్టీలు ఉన్నాయా? నేను ₹1,00,000 కార్లో ఉన్నాను, అసలు పిక్చర్ సేఫ్ అనుకుంటాను లేదు. మీరు చూసిన ఒక మేజర్ యాక్సిడెంట్ ఏదన్నా? ఒక ఆయన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా మెట్లు ఎక్కుతున్నాడు, జారిపడి రాడ్ మీద పడితే ఆ రాడ్ ఆయనకి ఇక్కడి నుంచి లోపల దిగిపోయి ఇక్కడ దాకా వచ్చి ఇలా పైకి వచ్చింది. డాక్టర్ దామోదర్ కాకుమాను, తెలంగాణస్ వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ ట్రామా సర్జన్ ఇన్ మెడికల్ హాస్పిటల్స్. రోడ్డు మీద ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళం ఎలాంటి ప్రికాషన్స్ ఆ పేషెంట్ మీరు తీసుకోవాలో, ఆ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఎమర్జెన్సీ వార్డులో ట్రామా సర్జన్స్ ఉంటే ఎంత బెనిఫిట్ అవుతుందో, ఎంతమంది ప్రాణాలను కాపాడొచ్చో ఈ పాడ్కాస్ట్లో మీరు చూడొచ్చు. ప్లీజ్ వాచ్ దిస్ పాడ్కాస్ట్ టిల్ ఎండ్. థ్యాంక్ యూ. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి. సినిమాకి, వెబ్ సిరీస్కి బిహైండ్ ద కెమెరా ఎంతమంది వర్క్ చేస్తారో మీ అందరికీ తెలుసు. అలానే ఈ పాడ్కాస్ట్ కూడా మా టీం చాలా కష్టపడుతున్నాం. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి గెస్ట్లని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్, థ్యాంక్ యూ సో మచ్ దామోదర్. నైస్ మీటింగ్ యూ. నాకు ఒక 1 వీక్ బ్యాక్ మన పంతులు రఘుపతి గారు, సో ఆయన పర్టికులర్గా విశ్వ ఫస్ట్ తెలంగాణ ట్రామా సర్జన్ అని చెప్పగానే అదేంటి సార్ అంటే అలాంటి ఒక పర్సన్ కూడా ఉన్నారా అంటే, దట్స్ వేర్ యూ డోంట్ నో ఈ పర్టికులర్ ఒక డిపార్ట్మెంట్ గురించి తెలియాలి. వాట్ కైండ్ ఆఫ్ అంటే మేజర్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి కేసెస్ వాళ్ళు డీల్ చేస్తారు అనేది నువ్వు నీ షో త్రూ పబ్లిక్కి చెప్తే చాలా బెనిఫిట్ అవుతుంది అన్నప్పుడు, సో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి ఐ స్టార్టెడ్ రీసెర్చింగ్. నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. సో దాంట్లో చాలా నాకు ఇంట్రెస్టింగ్ ఉన్న విషయాలు మిమ్మల్ని అడుగుదామని అనుకున్నాను. నేను రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూశానంటే, పంజాగుట్టలో నేను మన సిగ్నల్ దగ్గర ఆటోలో వెళ్తున్నాను. ఆటోలో వెళ్తూ లెఫ్ట్లో ఒక 65 to 70 years ఓల్డ్ మ్యాన్ కార్ డ్రైవ్ చేస్తున్నారు. ఓకే, ఎలా డ్రైవ్ చేస్తున్నాడంటే ఆ ముందు ఫోన్లో సీరియల్ పెట్టుకున్నాడు. ఓకే, సీరియల్ చూస్తున్నాడు, కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నేను వీడియో కూడా చూపిస్తాను మీకు. నాకు సర్ప్రైజింగ్ ఏంటంటే సిగ్నల్ దగ్గర ఆగుంది, చూస్తున్నాడు, సిగ్నల్ పడింది, చూస్తూ వెళ్తున్నాడు. నాకు అంటే మనం ఎలా అంత అడిక్ట్ అయిపోయి అసలు ఆ ½ అన్ అవర్ కూడా వేస్ట్ చేయని టైంలో ఫోన్లు చూడడం. ఇంకొకటి ఈ ర్యాపిడో ఆర్ ఈ బైక్స్లో కొంతమంది ఈ స్టాండ్ ఉంటుంది మనకి హ్యాండిల్కి, దానికి ఫోన్ పెట్టి డోంట్ బిలీవ్ అండి షార్ట్స్ వస్తున్నాడు డ్రైవింగ్లో. ఈ సో ఇవి మీరు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? లైక్ ఏ కైండ్ ఆఫ్ అసలు మన మైండ్ సెట్ ఏంటి? ఎవరికైనా ఇప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ అస్, అవతల వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు సో అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. సో ఈ పాయింట్స్ మీద కొన్ని మాట్లాడాలనుకున్నాను. సో బట్ బిఫోర్ దట్ అసలు ట్రామా సర్జన్
ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ టైం మీరు అపాయింట్ అయ్యారు, ఇక్కడ తీసుకున్నారు కదా, అది ఎందుకు అండ్ ఎప్పుడు ఇది స్టార్ట్ అయిందని యూ హ్యావ్ టు మా కోసం. సో బేసిక్గా ఫస్ట్ థింగ్ అది స్టార్ట్ ఏంటంటే ట్రామా అంటే ఏంటి. ఎందుకంటే జనాలకు చాలా మందికి ట్రామా అంటే యాక్సిడెంట్ అని మాత్రమే తెలుసు. మనకి రోడ్ మీద యాక్సిడెంట్స్ మొత్తం. ట్రామా అంటే మనకి బాడీకి జరిగే ఏ డ్యామేజ్ అని ఇట్స్ కాల్డ్ ట్రామా. యాక్సిడెంట్ అయినా అది ఒక అసాల్ట్ అంటే ఒక కత్తి పొడట్లు కానీ, ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం కానీ, కొట్లాట కానీ, బుల్లెట్ గాయాలు కానీ, పైనుంచి కింద పట్టడం, మెట్ల మీద నుంచి జారి పట్టడం, బాత్రూంలో కాలు జారి పట్టడం, ఏదైనా ఇట్స్ కాల్డ్ ట్రామా. బాడీకి ఎలాంటి యాక్సిడెంట్ అయినా కూడా ఇట్స్ కాల్డ్ ట్రామా ఉంది. సో వాళ్ళని డీల్ చేసే వాళ్ళే ట్రామా సర్జన్స్ అనమాట. ఇది మన దగ్గర కొత్తగానండి, ఫారెన్లో వెస్ట్రన్ కంట్రీస్లో అంతా చాలా ఎప్పటి నుంచో ఉంది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ట్రామా సర్జరీ అంటే. సో బేసిక్గా ట్రామా సర్జరీ అంటే ఏంటంటే మేము ఎంబీబీఎస్ చేశాక మన జనరల్ సర్జరీ జనరల్ సర్జరీ 3 years కంప్లీట్ చేశాక తర్వాత 3 years సూపర్ స్పెషాలిటీ ట్రామా సర్జరీ ఉంటుంది, MCH. ఓకే. సో మామూలుగా ఇప్పుడు మనం ట్రామా అంటే పేషెంట్ యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయిన పేషెంట్ని హాస్పిటల్కి తీసుకెళ్తాం, ఏదో ఒక దగ్గర ఉన్న హాస్పిటల్ తీసుకెళ్తాం. సో ఆ పేషెంట్కి అక్కడ ఉన్న డాక్టర్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు బేసిక్గా పైనుంచి కిందకి ఏ ఇంజరీస్ అవి చూసుకుని ఆయా స్పెషాలిటీస్ని పిలుస్తారు. హెడ్ ఇంజరీ అయింది, చెస్ట్ ఇంజరీ అయింది, ఆయా స్పెషాలిటీస్ వాళ్ళు వచ్చి ఆ కేసు చూసి మా సైడ్ నుంచి ఇది ఉంది, ఇది చాలు. ఇంకో స్పెషాలిటీ వచ్చి మా సైడ్ నుంచి ఆపరేషన్ పడుతుంది, ఇంకో వాళ్ళు వచ్చి మా సైడ్ నుంచి ఇంకేం అవసరం లేదు, ఇలా ఉంటుంది. కానీ యాజ్ ఎ పేషెంట్ని పూర్తిగా పైనుంచి కిందకి యాజ్ ఎ హోల్ చూసే స్పెషాలిటీ ట్రామా సర్జరీ. ఏదైతే అత్యవసరం, ఫస్ట్ ఇంజరీ ట్రీట్ చేయాలి, ట్రీట్ చేస్తే అతని హాని నుంచి బయటపడతాడు పేషెంట్ ఇమీడియట్గా. సో ఈ కాన్సెప్ట్ నుంచి పుట్టింది ట్రామా సర్జరీ, ఆ గ్యాప్ ఫిల్లింగ్. ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్ సర్జన్స్ అందరూ ఎవరైనా వేరే స్పెషాలిటీ వాళ్ళందరూ వాళ్ళ ఓపీలు వాళ్ళకుంటాయి, వాళ్ళ రెగ్యులర్ ఎలెక్టివ్ సర్జరీస్ రోజు చేసే సర్జరీస్ వాళ్ళకుంటాయి, వాళ్ళ మధ్యలో నుంచి పిలుస్తారు. మీరు చాలాసార్లు వెళ్ళిన ఎమర్జెన్సీలో వినే ఉంటారు, డాక్టర్ గారు సర్జరీలో ఉన్నారండి, డాక్టర్ గారు ఓపీడీలో వస్తున్నారండి, పిలుస్తూ ఉంటారు. సో ఈ అన్ని గ్యాప్స్ ఉంటాయి, ఈ గ్యాప్ ఫిల్ చేయటమే ట్రామా సర్జరీ. అది కాకుండా యాజ్ ఎ హోల్ స్పెషాలిటీ కంప్లీట్ పైనుంచి కిందాక ఎక్కడ పేషెంట్కి అత్యవసర ఎమర్జెన్సీస్ ఏమున్నా కూడా సర్జికల్గా కూడా, అంటే మన ఎమర్జెన్సీలో స్టెబిలైజ్ చేయటమే కాదు, సర్జరీ కూడా చేయగలగాలి. బ్లీడింగ్ అవుతుంది లోపల, హెడ్లో ఇంజరీ ఉంది, ఛాతీలో ఇంజరీ ఉంది, ఇక్కడ ఇంజరీ ఉంది, లేకపోతే వాస్కులర్ ఇంజరీ, బ్లడ్ ఆర్టరీస్ కట్ అయ్యాయి. సో ఇలాంటి ఏ ఇంజరీ అయినా డీల్ చేసేవాడు ట్రామా సర్జరీ కంప్లీట్ యాజ్ ఎ హోల్. సో అలా పుట్టిందే ఈ బ్రాంచ్. సో బేసిక్గా ఇది మనం 2016లో ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళు జయప్రకాష్ నారాయణ్ ఎపెక్స్ ట్రామా సెంటర్ని ఢిల్లీలో ఇండియాస్ బెస్ట్ ట్రామా సెంటర్. ఓకే. సో ఎయిమ్స్ ఢిల్లీది. సో ఆ ట్రామా సెంటర్లో ఈ కోర్స్ స్టార్ట్ చేశారు అనమాట. ఇది గుర్తించి ఇది కావాలి కంపల్సరీ, ఎందుకంటే ట్రామా మొత్తానికి యాజ్ ఎ హోల్ ఏ డాక్టర్ లేడు. ఎందుకంటే మనకి ట్రామా ఫిజియాలజీ అంటే బాడీలో జరిగేవి చాలా డిఫరెంట్ నార్మల్ పేషెంట్ కన్నా. ఇప్పుడు ఒక ఫీవర్ ఉన్న పేషెంట్ కానీ, లేకపోతే ఒక హార్ట్ అటాక్ పేషెంట్ కానీ, వాళ్ళకుండే లోపల బాడీ పనితీరు ఒక ట్రామాలో జరిగే పనితీరు చాలా డిఫరెంట్. ఎందుకంటే ట్రామాలో మెయిన్ థింగ్ రెండింటిలో తేడా ఏంటంటే ట్రామాలో బ్లడ్ లాస్, రక్తం పోతూ ఉంటుంది. రైట్. సో ట్రామా ఈజ్ రివర్సబుల్. అంటే మనం సకాలంలో స్పందించి ఆ బ్లడ్ లాస్ని ఆపగలిగితే, ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్ బతుకుతాడు. కానీ ఆల్రెడీ గుండె బాగాలేదు, పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చి ఇలాంటి వాటి దాంట్లో పేషెంట్ మీద కొంచెం ఉంటుంది, డాక్టర్ మీద కొంచెం ఉంటుంది బాగా. కానీ ఇది అలా కాదు. సకాలంలో పేషెంట్ తీసుకొస్తే మనం సకాలం ట్రీట్మెంట్ చేసి ఆ బ్లడ్ లాస్ ఆపితే పేషెంట్ బతుకుతాడు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే ఈ ట్రామా సర్జరీకి ఎందుకు మోర్ ఇంపార్టెన్స్ అంటే, మనకు ట్రామా అయ్యే వాళ్ళందరూ మోస్ట్లీ యంగ్ పీపుల్. 18 నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళు హూ ఆర్ ఎర్నింగ్ పీపుల్. వాళ్ళే కుటుంబ పోషణ చూసుకుంటారు. మార్నింగ్ 10ంటికి ఆఫీస్కి వెళ్తున్నానని బయలుదేరి ఒక 10 నిమిషాలు ఇంటికి కాల్ వస్తుంది, మీ వాళ్ళు హాస్పిటల్లో పడుతుందని చెప్పి. ఒక ఇల్లు మొత్తం దాని ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మామూలుగా యంగ్ పేషెంట్స్కి, మనకి ఓల్డ్ పేషెంట్స్ లైక్ బీపీ షుగర్లు కానీ అవన్నీ ఉండవు, యూజువల్లీ ఉండవు, వాళ్ళందరూ ఫిట్గా ఉంటారు. సో ఇలాంటి పేషెంట్స్ మనం సకాలంలో స్పందించితే వాళ్ళ రికవరీ ఇంకా చాలా బాగుంటుంది. సో యంగ్ పేషెంట్స్ ఎప్పుడు వదలకూడదు. ఓకే. సో అన్నిటి నుంచి పుట్టింది ట్రామా సర్జరీ. ఓకే. ఓకే. సో ఈ ఫిల్లింగ్ ఆఫ్ దిస్ గ్యాప్స్ అండ్ పేషెంట్ సకాలంలో స్పందించడం, యాజ్ ఎ హోల్ పేషెంట్ని చూడటం, వీటన్నిటి నుంచి పుట్టింది ట్రామా సర్జరీ. గ్రేట్ సార్. సో అది నాకు అంటే యాక్సిడెంట్ అవ్వగానే, బైక్లో నుంచో లేకపోతే కార్ ఏదైనా యాక్సిడెంట్ అవ్వగానే ఇమ్మీడియట్గా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చాలామందికి తెలియదు. ఇప్పుడు సడన్గా పడిపోయామంటే
అక్కడి నుంచి ఏదో వాటర్ ఇప్పించడం లేదా పక్కన కూర్చోబెట్టడం మనం ఏదో చేస్తూ ఉంటాం. ఒక 10 మంది అదే ఒక మేజర్ యాక్సిడెంట్ అయిందంటే ఇంకా వీడియోలోనో ఫోటోలోనో ఇవన్నీ జరుగుతుంటాయి. బట్ ఫస్ట్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపన్, ఇఫ్ ఇట్ బైక్లో మేజర్గా పడినప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి? ఆ చుట్టుపక్కల వాళ్ళు మీకు సకాలం ఇప్పుడు మీరు అన్నట్టు ఆన్ టైంకి మనం పంపించగలగాలంటే వాట్ వీ నీడ్ టు టేక్ కేర్? సో దీంట్లో 2 కోణాలండి. ఒకటి ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళ బట్టి, అండ్ ఇంకోటి పేషెంట్ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ ఎలాంటి ఏరియాలో ఉన్నారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే కాల్ ఫర్ హెల్ప్. ఓకే. ఫస్ట్ ఇమీడియట్గా దగ్గరున్న హాస్పిటల్కో, అంబులెన్స్కో, పోలీస్కో ఫస్ట్ ఇమీడియట్గా కాల్ చేయాలి. చూసిన వెంటనే ఫస్ట్ ఎవరైతే చూస్తారు చూసి అటెండ్ అవ్వాలి. పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ రెస్పాన్స్ చూడాలి. ఓకే. ఎలా ఉన్నారు, అట్లీస్ట్ పేషెంట్ మాట్లాడగలుగుతున్నారా లేదా, ఓకే, కాన్షియస్లో ఉన్నారా లేదా, బేసిక్ చూడాలి. బేసిక్ కాన్షియస్ చూసిన తర్వాత ఒకవేళ కాన్షియస్లో లేరు, ఆ సినారియో టోటల్ డిఫరెంట్. సిపిఆర్ స్టార్ట్ చేస్తారు. ఓకే. కాన్షియస్లో లేరు పేషెంట్. ఓకే. అండ్ పల్స్ చూసుకోవాలి మనం. ఫస్ట్ కాన్షియస్లో లేనప్పుడు కాన్షియస్లో లేకపోతే పల్స్ చూసుకోవాలి. ఓకే. ఈ పల్స్ అనేది మన మెడకి ఇటుపక్క రెండు పక్కల ఉంటుంది. ఏదో ఒక పక్క పల్స్ చూసుకోవాలి. ఓకే. సో పల్స్ చూసుకుని పల్స్ కూడా లేదనుకుంటే ఓకే, సిపిఆర్ చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేసుకోవాలి. చెస్ట్ కంప్రెషన్ స్టార్ట్ చేసుకుని ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ హెల్ప్ పిలిచిన తర్వాత అదేలేండి ఇమీడియట్గా కాల్ చేసి త్వరగా ఇక్కడ ఎలా ఉన్నా రండి చేసుకోవాలి. ఓకే. చేసుకుని వాళ్ళు వచ్చే టైం వరకు మనం ఆ పేషెంట్ని బతికించడానికి మన ప్రయత్నం మనం చేసుకోవాలి. అది మెయిన్ థింగ్, 1 థింగ్. ఇంకొకటి పేషెంట్కి బ్లడ్ లాస్ అవుతుందా లేదా, ఓకే, ఎక్కడన్నా యాక్టివ్గా బ్లీడింగ్ అవుతుంది, ఓకే, పల్స్ లేదు, ఓకే, బ్లీడింగ్ అవుతుందని చెప్పి పల్స్ లేకపోతే ఫస్ట్ ఇది కాదు, ఫస్ట్ బ్లీడింగ్ ఆపాలి కదా, బ్లీడింగ్ ఆపాలి. సో అట్లీస్ట్ టైట్ గుడ్డు ఏదో ఒకటి కట్టడం. ఓకే. ఏమన్నా ఫ్రాక్చర్ అయితే పక్క నుంచి ఏమైనా కార్డ్బోర్డ్ లాంటి చెక్క దాన్ని తీసుకొచ్చి కట్టి దానికి స్టెబిలైజ్ చేయడం, ఓకే, అలాంటి ఏమైనా చేయొచ్చు. సపోజ్ పేషెంట్ పల్స్ ఉంది, పేషెంట్ అలా చాలామంది ఏం చేస్తుంటారంటే రోడ్డు మీద కూర్చోబెట్టడం, అటు ఇటు సపోర్ట్ లేకుండా ఎత్తుకుని అటు పక్క తీసుకెళ్ళటం, ఇవన్నీ చేయకూడదు. ట్రామాలు ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉంటే అలాగే ఉండేవాళ్ళు. ఓకే. సపోజ్ రోడ్ మీద ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉన్నాడు, ఫ్లాట్ సర్ఫేస్ మీద ఉండేవాళ్ళు, నీళ్ళు ఏమీ ఇవ్వకూడదు, వాటర్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఏమవుతుందంటే ట్రామా ఉన్న పేషెంట్స్కి బేసిక్గా కాన్షియస్నెస్ మనలాగా ఉండదు. అవును. ఏదో ఒక ఇంజరీ ఉంటుంది. అవును. సో ఇంజరీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వాటర్ తాగినప్పుడు సడన్గా లంగ్స్లోకి యాస్పిరేట్ అవుతుంది. దట్ విల్ కాజ్ మోర్ డ్యామేజ్. ఓకే. సోడాలు వాటర్లు ఇవ్వటం, వాళ్ళని కూర్చోబెట్టడం కూడా. ఓకే. మీరు కూర్చోబెడతారు చాలామందిని, వాళ్ళందరూ వాళ్ళు కూర్చున్నారంటే ఓకే ఫైన్ అనుకోవచ్చు. బట్ కూర్చోబెడితే ఏమవుతుందంటే స్పైన్ ఇంజరీస్ ఉంటాయి పేషెంట్కి. ఆ స్పైన్ ఇంజరీస్ ఇంకా ఎవాల్యుయేషన్ అవ్వలేదు. ఒకవేళ స్పైన్ ఇంజరీ ఉంటే మీరు దాన్ని ఇంకా ఎక్కువ పెంచుతున్నట్టు దాన్ని మూవ్ చేసి. ఓకే. స్పైన్ ఇంజరీ వల్ల ఏమవుతుంది, పారాలసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన వెనకాల మన వెన్నుముక్క నుంచే అన్ని మన కాళ్ళు చేతులు ఆడిచ్చే నరాలన్నీ వెళ్తూ ఉంటాయి. ఆ ఇంజరీ అయినప్పుడు ఏంటంటే ఆ నరాల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ కదిలిస్తే అంత ఎక్కువ నరాలు నొక్కుపోయి పారాలసిస్ వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అందుకనే పేషెంట్ ఎప్పుడు ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టాలి. బతికించడానికి ఛాన్సెస్ దాని మీద ఫ్లాట్ సర్ఫేస్ మీద చూసి అంబులెన్స్ దాకా వెయిట్ చేయాలి. వాళ్ళు వచ్చి పేషెంట్ అలాగే తీసుకెళ్తారు. మీరు ఎప్పుడైనా అంబులెన్స్ కూడా చూసుంటే వాళ్ళు ఒక స్పైన్ బోర్డు ఉంటుంది ట్రామా కేసెస్కి, ఒక బోర్డు మీద తీసుకుని స్లోగా తీసుకెళ్తారు. ఎలా పడితే ఎత్తకూడదు పేషెంట్. ఇంకొకటి సపోజ్ కార్ యాక్సిడెంట్స్ అయినాయి. కార్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కూడా కొంతమంది కార్లు ఇరుక్కుపోతుంటారు. అవును. సో వాళ్ళని తీయడం కూడా ఈజీగా లాగటం అది చేయకూడదు. చూసుకోవాలి ఎక్కడ కాలు ఇరుక్కుంది, ఏమి ఇరుక్కుంది, టైం ఎంత అయింది, వాళ్ళు కాన్షియస్లో ఉన్నారా లేరా, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో అందుకే ఫస్ట్ పేషెంట్ బతికించడానికి ఏంటంటే మనం బ్లడ్ లాస్ ఆపటం ఇది చేయగలం. ఇంటర్నల్గా ఈ బ్లీడింగ్ మనం ఏం చేయలేమండి, తెలియదు కాబట్టి. హెడ్లో కానీ ఛాతీ కానీ మనం ఏం చేయలేము, మన చేతిలో ఉండదు అది. సో బయట అయ్యే బ్లీడింగ్ మాత్రం మీరు ఆపగలరు అంతే. సో కాన్షియస్ ఉన్నారా లేదా, సిపిఆర్ ఇచ్చుకుని పల్స్ రివైవ్ చేయగలిగితే చేయొచ్చు, ఈలో హెల్ప్ వస్తుంది. ఓకే. ఓకే. ఇంకొకటి మనం చేస్తున్నప్పుడు అంబులెన్స్ వచ్చింది అనుకోండి, ఇది చేస్తున్నాను ఆపకూడదు. ఓకే. గెట్ ఇన్ అంబులెన్స్, కంటిన్యూ అండ్ టేక్ టు హాస్పిటల్. ఎప్పుడైనా సరే మెడికల్ హెల్ప్ రీచ్ టు ద నియరెస్ట్ హాస్పిటల్. అందరూ ఎప్పుడు ట్రామా సెంటర్కి ఇమీడియట్గా వెళ్ళలేరు, ఎంత దూరంలో ఉండొచ్చు పెద్ద హాస్పిటల్స్ అన్ని. సో ఎప్పుడైనా నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ అక్కడున్న బేసిక్ డాక్టర్స్ అందరూ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా గుర్తించగలరు పేషెంట్ పల్స్ ఉందా లేదా, బేసిక్ థింగ్ గుర్తించగలరు. సో వాళ్ళు బేసిక్ చేయాల్సింది చేసి రిఫర్ చేస్తారు వేరే ట్రామా సెంటర్. అది సార్. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఒక యాక్సిడెంట్లో మనం అది జరుగుతున్న ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ కానీ లేకపోతే అన్కాన్షియస్లో కానీ మనం వెళ్ళిపోతాం. షాక్ ఫస్ట్ మనకి అది జరిగినప్పుడు ఆ షాక్లో నుంచే
ఎక్కువ మన అన్కాన్షియస్లోకి వెళ్ళిపోవడం లేకపోతే హెడ్ ఇంజరీ జరగడం జరుగుతాయి. సో అలాంటి షాక్స్ జరిగినప్పుడు సో వీళ్ళకి ఏ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే వాళ్ళు యాక్సిడెంట్ అయిన తర్వాత వాళ్ళకి అంటే ఏ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు అండ్ మనం ఎలా రియాక్ట్ అవ్వాలనేది. సో బేసిక్గా యాక్సిడెంట్ అంటే ఎవరు అనుకునే అయ్యేది కాదు. యాక్సిడెంట్ వాళ్ళ రొటీన్లో వెళ్తుంటారు, సడన్గా అవుతుంది. సడన్ సో బాడీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో ఓకే మైండ్ మీద కూడా అంతే ఎఫెక్ట్ పడుతుంది యాక్సిడెంట్ వల్ల సడన్ షాక్. ఓకే ఇప్పుడు కొంతమంది ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ వన్, అందరికీ మారుతూ ఉంటుంది. ఓకే కొంతమంది చాలా గట్టిగా ఉంటారు, తట్టుకోగలరు, కొంతమంది సడన్గా తీసుకోలేరు. సో మైండ్ మీద అందరికీ ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో ఇనీషియల్గా ఏదైనా సరే ప్రాణం కాపాడడం ఫస్ట్. వాళ్ళ షాక్లో వాళ్ళ మైండ్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల షాక్లోకి వెళ్ళారా లేకపోతే బాడీకి తగిలిన దెబ్బల వల్ల షాక్లోకి వెళ్ళారా మనం అప్పటికప్పుడు చూడడం చాలా కష్టం. ఓకే తేడా అప్పుడు గుర్తించలేము. ఓకే ఫస్ట్ థింగ్ ఏంటంటే అప్పటికి ట్రామాలో బ్లడ్ లాస్ అయింది లేకపోతే తల దెబ్బ తగిలింది అనుకునే వాళ్ళు కాన్షియస్నెస్లో లేరు అనుకునే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఎప్పుడైనా సరే. ఫస్ట్ ప్రాణం కాపాడిన తర్వాత దెన్ ఈ స్టేట్ ఆఫ్ మైండ్కి ఏంటంటే రెగ్యులర్ కౌన్సిలింగ్స్ ఉంటాయి. ఓకే వన్స్ లైఫ్ సేవింగ్ ఏదైతే చేసామో అది అయిపోయిన తర్వాత పేషెంట్ ఏంటంటే ఎవ్రీడే ఇంకా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ PTSD వినే ఉంటారు. PTSD అంటారు, పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్. ఇప్పుడు ఈ వీళ్ళు కూడా ఈ మిలిటరీ వాళ్ళకి కానీ అన్ని చూస్తారు, యాక్సిడెంట్స్ తర్వాత అన్నీ ఉంటాయి. సో ఇదన్నీ కౌన్సిలింగ్స్ అవుతుంటాయి. ఇదన్నీ ట్రామా ఒక టీం ఉంటుంది మాకు. ట్రామా టీం అంటే మీరు ఓన్లీ సర్జన్స్ అనుకోవద్దు. ఓకే డైటీషియన్స్ ఉంటారు, సైకలాజికల్ కౌన్సిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు, అందరూ కలగాల్సిందే పెద్ద ట్రామా టీం అనమాట. ట్రామా సెంటర్లో వీళ్ళందరూ ఉంటారు. సో అన్నీ ఇంపార్టెంట్. పేషెంట్కి వాళ్ళ అటెండర్స్ ఫ్యామిలీ వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి రోజు, ఎందుకంటే వాళ్ళు కూడా షాక్లో ఉంటారు. వాళ్ళ కుటుంబం ఎవరు పోషిస్తారు ఇంకా మాకు అదని చెప్పి షాక్లో ఉంటారు, తేరుకుంటారు షాక్లో ఉంటారు. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి మనం. ఓన్లీ పేషెంట్ని ట్రీట్ చేసేసి వాళ్ళకి అంత నయం చేసామంటే సరిపోదు. ట్రామా అక్కడితో అయిపోదు మా పని హోల్ థింగ్. వాళ్ళ న్యూట్రిషన్ చూసుకోవాలి, ఎందుకంటే ట్రామా అయినప్పుడు బాడీకి చాలా స్ట్రెస్లో ఉంటుంది. సో వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ కన్నా ఎక్స్ట్రా ప్రోటీన్ కానీ ఎక్స్ట్రా న్యూట్రిషన్ కావాలి. సో వాళ్ళ అయిన ట్రామా బట్టి వీళ్ళు డిసైడ్ ఎంత న్యూట్రిషన్ అని. డైటీషియన్స్ ఉంటారు సపరేట్గా. సో వాళ్ళ డైట్ కానీ వాళ్ళ సైకలాజికల్ స్ట్రెస్ కానీ వాళ్ళ అన్ని ఫిజియోథెరపిస్ట్ కానీ అందరూ కలగాల్సిందే ట్రామా టీమ్. సో మాతో పాటు వీళ్ళందరూ కూడా పనిచేస్తారు అలా. సో ఇట్స్ ఫస్ట్ రిపోర్ట్ మీ దగ్గర నుంచే, అంటే ఒక యాక్సిడెంట్ అయిన పేషెంట్ హాస్పిటల్ రాగానే సో యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ టాప్ లైక్ ట్రామా సర్జరీస్ ట్రైన్ ఫర్ మేము ట్రైన్ అయిందే దానికోసం ఎవ్రీథింగ్. ఓకే ఇనీషియల్ ఎమర్జెన్సీ వచ్చిన దగ్గర నుంచి వీఆర్ ట్రైన్ ఫర్ ద డిశ్చార్జ్ అన్నిటికీ వాళ్ళ సర్జరీ అవసరమైన ఏదైనా కూడా. ఓకే ఇన్ కేస్ ట్రామా సెంటర్ ఏంటంటే మామూలుగా అందరూ కలగాల్సిన స్పెషాలిటీ ఉంటారు. అంటే న్యూరో సర్జన్ కూడా ఉంటారు, ఆర్థోపెడిక్స్ కూడా ఉంటారు, మనకి గ్యాస్ట్రో వాళ్ళు అందరూ ఉంటారు. సో ఒకవేళ వాళ్ళ ఎక్స్పర్ట్స్ అవైలబుల్ ఉంటే ఓకే వాళ్ళు వస్తారు, ఓకే వాళ్ళు చూసుకుంటారు. ఓకే ఒకవేళ ఎక్స్పర్ట్స్ అవైలబుల్ లేరంటే ఇనీషియల్గా ప్రాణాలు కాపాడే ప్రొసీజర్స్ చేయాలంటే అది కూడా మేము చేస్తాం. లైక్ ఎవ్రీ హాస్పిటల్లో మనకి ఎమర్జెన్సీ వార్డ్స్ ఉంటాయి. సో ఏ స్మాల్ యాక్సిడెంట్ అయినా కూడా డైరెక్ట్ తీసుకొచ్చి అక్కడ ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ చేయడం మొదలు పెడతారు. అక్కడే సర్జన్స్ ఎవరో ఒకరు వీళ్ళని పిలిచేసి స్టార్ట్ చేసేసి లైక్ చేస్తారు. కానీ హౌ ఎఫెక్టివ్ అది వాళ్ళు ఐడెంటిఫై చేసి దాని రియల్ ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తే పర్లేదు, చేయలేకపోతే పరిస్థితి ఏంటి? సో ఇప్పుడు ఏంటంటే మనకి ATLS అడ్వాన్స్డ్ ట్రామా లైఫ్ సపోర్ట్ అని ఒక ట్రైనింగ్ కోర్స్ ఉంది. ఓకే ఈ న్యూరో సర్జన్స్ కానీ ఆ ట్రైనింగ్ అంతా చేస్తారు. అదేంటంటే బేసిక్ ట్రామాలో ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఒక ట్రైనింగ్ అనమాట. సో ఆ ట్రైనింగ్ కోర్స్ చేసిన వాళ్ళు అందరూ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ కానీ అందరూ ఆ కోర్స్ చేసి పేషెంట్ డీల్ చేస్తారు. ఓకే సో మోస్ట్లీ మన పెద్ద హాస్పిటల్స్లో రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ అన్నీ ఉన్న సెంటర్స్లో యూజువల్లీ మంచి క్వాలిఫైడ్ వాళ్ళు ఈ కోర్సులు చేసిన వాళ్ళు ఉంటారు. ఓకే కానీ ఇంకోటి ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్తారు, ఎమర్జెన్సీకి పేషెంట్ని ట్రామా తీసుకెళ్తారు, వాళ్ళన్నీ చూసుకుంటారు, CT స్కాన్ చేయాలంటారు. అవును కంపల్సరీ, ఎందుకంటే అంత ఇంజరీస్ అయినప్పుడు లోపల అన్ని ఇంజరీస్ మనం చూడలేం. సో CT స్కాన్ చేయాలంటారు. కానీ దీంట్లో 2 రకాలు ఉంటుంది. పేషెంట్ హిమోడైనమిక్స్ అంటే తన పల్స్, పేషెంట్ BP ఇవన్నీ స్టేబుల్గా ఉంటేనే CTకి తీసుకెళ్ళాలి. ఓకే ట్రామాలో ఏంటి మెయిన్ థింగ్ బ్లడ్ లాస్. ఎక్కడో రక్తం పోతూ ఉంటుంది, అది బయటికి కనిపించేది మనం ఆపగలం, లోపల మనకు తెలియదు ఛాతీలో ఇదిలో. సో ఏంటంటే CT స్కాన్ ఇప్పుడు మనం సపోజ్ పేషెంట్కి ఎమర్జెన్సీలోకి వచ్చాడు,
తనకి పల్స్ బీపీ చాలా లో ఉన్నాయి, అంటే పల్స్ బాగా పెరిగిపోయింది, బీపీ పడిపోతుంది అంటే లోపల బ్లడ్ లాస్ ఎక్కడ అవుతుంది. సో బెడ్ సైడ్ అల్ట్రాసౌండ్ ఒకటి ఉంటుంది. ఓకే, బెడ్ సైడ్ చూసుకుని జస్ట్ అక్కడ ఫ్లూయిడ్ ఉందో చూసుకుంటారు. మనకి మెజారిటీ లూజ్ లాస్ అయ్యేది ఎక్కడ, ఛాతీలో, కడుపులో కనపడ్డ లాస్. ఓకే, సో వాటికి అల్ట్రాసౌండ్ చేసుకుని ఇమీడియట్గా చూసుకుంటారు. ఓకే, బ్లడ్ లాస్ ఉంది, ఛాతీలో కడుపులో ఉందనుకుందాం, బీపీ పడిపోతూ ఉంది, ఇమీడియట్గా బ్లడ్ రావాలి. వితిన్ 5-10 మినిట్స్లో బ్లడ్ ఎక్కిస్తారు. రెస్పాండ్ అవుతుంటే ఓకే, లేదంటే సిటీకి వెళ్ళకూడదు పేషెంట్, వెంటనే ఓటీకి వెళ్ళాలి. చాలా హాస్పిటల్స్లో ఇది లేదు. దీన్ని డ్యామేజ్ కంట్రోల్ అంటారు. ఓకే, డ్యామేజ్ కంట్రోల్ అంటే అయ్యే ఆ బ్లీడింగ్ని వెంటనే ఆపాలి. సిటీ స్కాన్ ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది ఏం అవసరం లేదు. ఓకే, మనకి ఛాతీలో దీంట్లో బ్లీడింగ్ అయ్యే సోర్స్ ఉందని కనిపిస్తే చాలు, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిపోయి ఫస్ట్ ఓపెన్ చేస్తే ఆ బ్లీడింగ్ ఎక్కడ చూసి దాన్ని ఫస్ట్ ఆపాలి. ఇది దిస్ ప్లేస్ మెయిన్ రోల్ వేర్ పేషెంట్ కెన్ బి సేవ్డ్ ఎర్లీ. చాలామంది బీపీ మందుల మీద పెట్టేసి సిటీ స్కాన్లు అయ్యాకే చూద్దాం, ఇలా బ్లడ్లు ఇస్తూ ఉంటారు, ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. అవన్నీ కాదు, ఫస్ట్ బ్లీడ్ ఆపాలి. ఓకే, ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి బ్లీడ్ ఆపాల్సిందే. ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఎవాల్వింగ్ అండి. ఓకే, ఓకే, ట్రైనింగ్ అవుతున్నారు ఒక్కొక్కళ్ళు, స్లోగా ట్రైనింగ్ అయ్యి ఆ కాన్సెప్ట్ డ్యామేజ్ కంట్రోల్ అనే కాన్సెప్ట్ ఎవాల్వ్ అవుతున్నారు. డ్యామేజ్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే టర్మ్, మన నౌకాదళ షిప్లు ఉంటాయి కదా, వాళ్ళ షిప్స్ సముద్రంలో 6 నెలలు సంవత్సరం పైలు అలాగే ఉంటాయి. వాళ్ళు సముద్రం షిప్కి అయ్యే ప్రతి డ్యామేజ్కి వెనక్కి రాలేరు. సో అక్కడికక్కడే వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ అంటే అక్కడికైనా డ్యామేజ్ని వాళ్ళు తేలటానికి సరిపడా అక్కడికక్కడ చేసుకుని మొత్తం అయిపోయాక వెనక్కి వస్తారు. ఇది కూడా అంతే. అప్పటికప్పుడు పేషెంట్ ప్రాణం కాపాడడానికి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో దాన్ని ఆపేసి స్టెబిలైజ్ చేయాలి పేషెంట్ని ఐసీయూలో తర్వాత. సో ఆ సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ గ్యాప్ మిస్ అవుతుంది చాలా చోట్ల. ఈ ట్రైనింగ్ చాలా మందికి లేదు ఇక్కడ ఇండియాలో, ఆ డ్యామేజ్ కంట్రోల్ అనేది. సో దిస్ ఈస్ వేర్ ట్రామా సర్జన్స్ ప్లే ఎ రోల్. ఇమీడియట్ డ్యామేజ్ కంట్రోల్. సో ఈ డ్యామేజ్ కంట్రోల్ మళ్ళీ మీరు సర్జన్స్ని పిలవలేరు కదా. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు సపోజ్ మీకు కడుపులో బ్లీడింగ్ అవుతుంది అనుకుందాం, మీరు డయాగ్నోస్ చేశారు, గ్యాస్ట్రో సర్జన్ పిలుస్తారు, డయాగ్నోస్ అవుతుంది, ఆయన ఆపరేషన్ చేస్తాడు, కానీ ఛాతీలో కూడా బ్లీడ్ ఉంది, అప్పటికప్పుడు మళ్ళీ కార్డియాక్ సర్జన్ పిలవాలి. సో ఒకళ్ళే దే కాంట్ సీ సిస్టమ్ యాజ్ హోల్. సో దట్ ఈస్ వేర్ ట్రామా సర్జన్స్ ప్లే రోల్. ఓకే, ఆ డ్యామేజ్ కంట్రోల్ దానికి. ఓకే, సో బేసిక్గా ఇది మెయిన్ థింగ్. ఈ సిటీ స్కాన్లు ముందు చేయాలా తర్వాత చేయాలా ఇవన్నీ డిపెండ్స్, ఇవన్నీ డయాగ్నోస్ చేసే పద్ధతిలో మారిపోతూ ఉంటుంది. ఓకే, అక్కడున్న వాళ్ళు కనుక డయాగ్నోస్ చేయగలిగితే ముందు లేదు లైఫ్ థ్రెటనింగ్ బ్లీడింగ్ ఉంది లోపల వెంటనే తీసుకోవాలి అని వాళ్ళు డయాగ్నోస్ చేయగలిగే ట్రైనింగ్ మనం ఇవ్వాలి. సో ఇవ్వాలంటే టైం పడుతుంది అది, బట్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ అన్ని చోట్ల ఇప్పుడు స్లోగా వస్తుంది, స్టార్ట్ అయింది. స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను పనిచేసే హాస్పిటల్ కూడా నాకు తెలిసింది అందరికీ ట్రైనింగ్ ఇస్తాం. ఓకే, అది. సో మీరు మ్యాండేటరీగా ఎమర్జెన్సీ కేర్లోనే మీరు ఉండాలి. మ్యాండేటరీగా ఎమర్జెన్సీ కేర్లో అవైలబుల్ ఉండాలి. మ్యాండేటరీ 24/7. ఎందుకంటే ట్రామా ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ యాక్సిడెంట్ ఎవరు వస్తుందో తెలియదు. సో ఎప్పుడు ట్రామా వచ్చినా రెడీగా ఉండేలాగా ఉండాలి. 24/7, 365 days. బట్ ఎవ్రీ హాస్పిటల్లో ఈ కైండ్ ఆఫ్ థింగ్ డాక్టర్స్ నెసెసిటీ డెఫినెట్గా ఉందండి. డెఫినెట్గా ఉంది. గవర్నమెంట్ కూడా గుర్తిస్తుంది స్లోగా. ట్రామా సెంటర్స్ అని సెటప్ చేసే ప్లాన్లో చాలా మంది ఉన్నారు. ఓకే, ట్రామా సెంటర్స్ వస్తున్నాయి, ఈ ఎయిమ్స్లో వస్తాయి ట్రామా సెంటర్స్. ఓకే, వస్తాయి ట్రామా సెంటర్స్. ఎందుకంటే మనకి ఉన్న కొద్దీ రోడ్స్ పెరుగుతున్నాయి, వాహనాలు పెరుగుతున్నాయి, స్పీడ్ పెరుగుతుంది జనాలది, అన్నీ పెరుగుతున్నాయి. మీరు చెప్పినట్టు సెల్ ఫోన్లు చూస్తా, మీరు కార్లో అంటున్నారు, నేను ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళే దారిలో బైక్ సెల్ ఫోన్ చూస్తా డ్రైవ్ చేస్తాను. అదే సెల్ ఫోన్లో మెసేజ్ చేస్తా, 1 హ్యాండ్తో డ్రైవ్ చేసి యూటర్న్ కూడా తిప్పుతున్నారు జనాలు. వెరీ డేంజరస్ డ్రైవింగ్, వెరీ డేంజరస్. అసలు నడితే గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని కూడా చూడటం తప్పు డ్రైవింగ్లో. మన కండిషన్ ఎప్పుడు రోడ్ మీద ఉండాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సే కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే, లైఫ్ అంతా మారిపోతుంది. సో అది కూడా తప్పు. వినాలి, వాళ్ళందరికీ వాయిస్ పెట్టింది గూగుల్ మ్యాప్స్లో, మన ఎవరు పట్టించుకోరు. రైట్, చూస్తూ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ హైవేస్లో 16 to 18 years కిడ్స్ ఈ బైక్ రేసింగ్లు, వాళ్ళు వెళ్ళే స్పీడ్, అసలు ఆ ఏజ్లో వాళ్ళకున్న ఎక్సైట్మెంట్లో ఆ డ్రైవింగ్, ఒక్కసారి యాక్సిడెంట్ అయితే దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు బాడీలో. సో ఎక్కడికి సో ఇదైపోతాయి. నేను ఒక యాక్సిడెంట్ వీడియోలో చూశాను సార్. ఈ ఫ్లిప్ కొడుతున్నప్పుడు ఈ తిరిగి ఈ నెక్ మీద పడుతుంది. సో ఈ మనం పడడం వల్ల
ఈ పార్ట్ చాలా సెన్సిటివ్ అనేది విన్నాను. సో వాట్ ఈస్ దిస్ నెక్ విచ్ అంటే ఆ ఏరియాలో ఎంత ఎఫెక్టివ్గా పడితే మనం వాట్ విల్ హ్యాపన్? సో బేసిక్గా మీకు రెండు చెప్తాను, బైక్ కార్ రెండు చెప్తాను. ఓకే. సో మన బ్రెయిన్ నుంచి మన బాడీకి కనెక్ట్ అయ్యే నరాలు, మన బ్రెయిన్ నుంచి ఏమైతే అన్ని నరాలు ఉంటాయో బాడీకి నెక్ ద్వారానే వెళ్తాయి. ఓకే. స్పైనల్ కార్డ్ అంటారు కదా. సో స్పైనల్ కార్డ్ అనేది నెక్ నుంచి, బ్రెయిన్ నుంచి నెక్కి మొత్తం వెనుపూస దాకా ఉంటుంది, వెనుముక దాకా ఉంటుంది. సో మనకి మన బ్రీదింగ్, మన హార్ట్ బీట్, ఇవన్నీ కంట్రోల్ చేసే అన్ని నెక్ ద్వారా వెళ్తుంటాయి నరాలన్నీ, మేజర్ నరాలు. ఓకే. ఆ నరాల పైన మీకు ఈ వెన్నుముక ఉంటుంది, స్పైన్ ఉంటుంది ఇక్కడంతా. దీన్ని సర్వైకల్ స్పైన్ అంటాం. ఓకే. సి స్పైన్ ఆర్ సర్వైకల్ స్పైన్ అంటాం. ఓకే. సో వాటిలో ఎక్కడ ఫ్రాక్చర్ అయినా కూడా ఆ లోపల నరాలు నొక్కుపోతూ ఉంటాయి. మన బ్రీదింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. డ్యామేజ్ బట్టి మనంతటా మనం బ్రీదింగ్ కూడా తీసుకోలేము, డ్యామేజ్ ఎక్కువ అయితే. ఓకే. 2 కాళ్ళు 2 చేతులు మొత్తం చచ్చిపడిపోతాయి డ్యామేజ్ ఎక్కువ ఉంటే. నెక్ కనుక డ్యామేజ్ అయితే 2 కాళ్ళు 2 చేతులు జీవితాంతం చచ్చిపడిపోతాయి, మళ్ళీ ఏం చేయలేము, వెనక్కి తీసాలి. నర్వ్స్ డ్యామేజ్ ఇస్ పర్మనెంట్. పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది. అండ్ అది కాకుండా ఏంటంటే మనకి బ్రీదింగ్ ఎఫెక్ట్ అవుతుంది. ఆ బ్రీదింగ్ నరాలు కట్ అయితే బ్రీదింగ్ ఎఫెక్ట్ అవుతుంది. పేషెంట్ లైఫ్ లాంగ్ వెంటిలేటర్ మీద ఉంటారు, బతుకుంటారు కానీ వెంటిలేటర్ మీద ఉంటారు. ఒక్కోసారి ఈ బీపీ కంట్రోల్ చేసే నరాలు ఎఫెక్ట్ అవుతాయి. సో బీపీ మెయింటైన్ చేయడానికి లైఫ్ లాంగ్ మళ్ళీ మందుల మీద పెడతారు, వాళ్ళ లైఫ్ నరకంగా ఉంటుంది. ఓకే. చాలామంది 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు అలా ఇంట్లో వెంటిలేటర్ కొనుక్కుని బెడ్ మీద ఉంటారు. ఇంకా జస్ట్ కాళ్ళు చేతులు అన్నీ చచ్చిపడిపోతాయి, ఎందుకంటే మనకు నరాల కంట్రోల్ని ఇక్కడి నుంచి. సో అందుకే నెక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బైక్లో ఎస్పెషల్లీ మన హెల్మెట్ వేసుకున్నా కూడా హెల్మెట్ వెయిట్కి కూడా అవ్వచ్చు. మీరు హెల్మెట్, సీట్ బెల్ట్ అనేది డెఫినెట్గా మన ప్రాణాలు కాపాడడానికి, కానీ వాటి వల్ల జరిగే ఇంజరీస్ కూడా ఉంటాయి. ఓకే. సీట్ బెల్ట్, హెల్మెట్ వల్ల కూడా ఇంజరీస్ జరుగుతాయి. ఓకే. వాటి వల్ల జరిగే ఇంజరీస్ కూడా ఉంటాయి. హెల్మెట్ వెయిట్ వల్ల సర్వైకల్ స్పైన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, నెక్ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. హెల్మెట్ పగిలి అవి గుచ్చుకుని కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే. కళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, అవి ఉంటాయి. కాకపోతే లైఫ్ థ్రెటనింగ్, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా హెల్మెట్ కాపాడుతుంది డెఫినెట్గా. అందుకే హెల్మెట్ డెఫినెట్గా పెట్టుకోవాలి. ఇంకొకటి మన కార్లో సీట్ బెల్ట్ వేసుకున్న వాళ్ళకి తేడా అదే. వేసుకోకపోతే ఏంటి, ఆ మొమెంటంకి మనం ముందుకెళ్ళిపోతాం, మన బాడీ ముందుకెళ్తుంది, హెడ్ వెనకాల ఉంటుంది. సో ఈ నెక్ ఇలా వెనక్కి ముందుకు ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఈ ఎక్స్టెండ్ అయినప్పుడు స్ట్రెచ్ అయ్యి ఫ్రాక్చర్లు అవుతూ ఉంటాయి. ఓకే. సో ఆ ఫ్రాక్చర్ వల్ల కూడా మీకు మళ్ళీ పెరాలసిస్, డ్యామేజ్లు అంతా అవుతూ ఉంటాయి. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఈ బాడీ వెనక్కుంటుంది, ఓకే, కానీ హెడ్ ఇలా ముందుకు వస్తుంది. అంతే కదా, ఇది బెల్ట్ పట్టేసుకుంటుంది, హెడ్ ఇలా ముందుకు వస్తుంది. సో ఈ ఇంజరీస్ ఉంటాయి మళ్ళీ. అండ్ సీట్ బెల్ట్ ఇక్కడ మొత్తం గట్టిగా పట్టుకుంటుంది కదా, ఛాతీలో కడుపులో కూడా ఇంజరీస్ అవుతాయి, పేగులకి ఇంజరీ అవుతుంది, ఇవన్నీ అవుతాయి. కాకపోతే మన మెయిన్ డ్యామేజ్ బ్రెయిన్, హెడ్, తల కొట్టుకోకుండా ఆ డ్యామేజ్ ఆపుతుంది. బట్ ఈ ఇంజరీస్ కూడా ఉంటాయి. ఓకే. దిస్ కెన్ బి క్యూరబుల్, కానీ ఇన్ టైం తీసుకొస్తాను. ఎందుకంటే దీని కూడా లోపల బ్లీడింగ్ అవుతుంది, యాక్టివ్ బ్లీడింగ్. సో ఇన్ టైం తీసుకొచ్చి మనం ఓపెన్ చేసే బ్లీడింగ్ కంట్రోల్ చేయాలి. అందరికీ అవుతుందని కాదు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్పీడ్, ఎలా గుద్దారు, ఎంత ఫోర్స్లో గుద్దారు, ఎలా ఆగారు, అన్నీ డిపెండ్ అవుతుంది. ఇట్ విల్ వేరీ. ప్రతి యాక్సిడెంట్ డిఫరెంట్ అండి, ఎవ్రీ యాక్సిడెంట్ ఇస్ డిఫరెంట్. ట్రూ. మీరు అన్నట్టు ఇందాక హెల్మెట్ అన్నారు కదా, చాలామందికి హెల్మెట్ కొనండి అని ప్రతి ఒక్క గవర్నమెంట్లో కానీ లేకపోతే అందరూ చెప్తారు, హెల్మెట్ వేసుకుంటారు. బట్ ఐడియల్ ఇప్పుడు మన హెడ్కి వాట్ కైండ్ ఆఫ్ హెల్మెట్ అనేది కూడా ఇంపార్టెంట్ అన్న విషయం నాకు అర్థమవుతుంది. ఇప్పుడు వెయిట్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఇప్పుడు మార్కెట్లో ISI స్టాండర్డ్ ఉన్న హెల్మెట్స్ అన్నీ ఐడియల్ హెల్మెట్సే. ఓకే. గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఓకే. సో అది ఏదైనా వేసుకోవచ్చు, ఓకే, ఇబ్బంది ఏం లేదు. ఓకే. ISI స్టాండర్డ్ లేని హెల్మెట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ హాఫ్ హెల్మెట్స్ చాలా మంది పెట్టుకుంటారు, స్కూటీస్ మీద క్యూట్గా ఉంటాయి పెట్టుకుంటారు. అవునవును. సో వాటి వల్ల మనకి ఉపయోగం లేదు, ఎందుకంటే మన దవడెముకలు కూడా ఇంపార్టెంటే. ఇదన్నీ కవర్ అవట్లే మీకు, సైడ్ ఆఫ్ ద బాడీ ఇది ఏమీ కవర్ అవ్వదు. అండ్ ఆ హెల్మెట్స్ జస్ట్ ఒక చిన్న థ్రెడ్తో ఆగుంటాయి. అవును. అంత యాక్షన్ ఫోర్స్ అయినప్పుడు ఆ చిన్న థ్రెడ్స్ ఆపలేవు మీకేమి. ఆ ఫోర్స్కి వెళ్ళినప్పుడే సగం థ్రెడ్స్ తెగిపోతాయి హెల్మెట్ గాల్లోనే, మీరు కొట్టుకునే ముందే. రైట్. ఇవి హాఫ్ హెల్మెట్స్కి ఏమి గవర్నమెంట్ ISI మార్క్స్ అంత ఉండవు, మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే. సో ఫుల్ హెల్మెట్స్ ఎప్పుడు కొనుక్కుంటే ఎవరికైనా మంచిది, కానీ మన వాళ్ళు హెయిర్ పాడైపోతుంది, మేకప్ పోతుంది, ఇవన్నీ అనుకుని చాలా పెట్టుకోరు.
బట్ ప్రాణం ముఖ్యం, అది వాళ్ళకి తెలియదు. అది ఇక్కడ దాకా పెట్టుకొని చక్కగా గ్లాస్ ఒకవేళ ఇక్కడ హెడ్ ఒకటి కాపాడినా కూడా ఓకే ఈ ఫేస్ ఫ్రాక్చర్స్ అన్నీ అవుతుంటాయి. యా డెఫినెట్లీ క్యూరబుల్లే, కానీ ఎంతైనా మీకు డ్యామేజ్ ముఖం అంతా మారుతుంటే వన్స్ డ్యామేజ్ ఇస్ డ్యామేజ్. అవును అవును 100% అయితే రాదు ఎప్పటికీ బాడీ. మనం విల్ ట్రై ఫర్ 95%, 99% తీసుకొస్తాం, కానీ దట్ 100% విల్ నెవర్ కమ్ వన్స్ యువర్ బాడీ ఇస్ డ్యామేజ్డ్. బట్ హౌ లైక్ వై గవర్నమెంట్ గేవ్ దట్, అంటే అలాంటి వాటి పర్మిషన్స్ ఓకేనా? అంటే పర్మిషన్ ఏదైనా రిస్క్ పెట్టుకునే వాళ్ళదే కదా, యా అదే రిస్క్ పెట్టుకునే వాళ్ళది. గవర్నమెంట్ చెప్తుంది, గవర్నమెంట్ ఏమి అన్ని హెల్మెట్స్ ఎంకరేజ్ చేయట్లేదు. గవర్నమెంట్ ఇస్ టెల్లింగ్ మీరు మంచి హెల్మెట్ వేసుకోండి, ఐఎస్ఏ మార్కుని హెల్మెట్ వేసుకోండి అని చెప్పి పోలీసులు, మన ట్రాఫిక్ పోలీసులు అందరూ పదే పదే చెప్తున్నారు ఐఎస్ఏ మార్కుని హెల్మెట్నే వాడండి అని చెప్పి. మనం వినట్లేదు. సీట్ బెల్ట్ పెట్టుకోండి అంటారు, ఎవరు పెట్టుకోరు. డ్రెస్ నలిగిపోతుంది అంతే. అదే చెప్పేది సార్. ఇంకొకటి మనం జనరల్లీ 99% కార్ డ్రైవింగ్లో ఫ్రంట్ అంటే డ్రైవింగ్ నెక్స్ట్ సీటు పక్కన సీట్ వాళ్ళు బెల్ట్ వేసుకుంటున్నారు, కానీ బ్యాక్ సీట్లో వేసుకోరు. 90% 100% కదా, 100% వేసుకోరు. బట్ ఐ థింక్ అదర్ కంట్రీస్లో యూఎస్లో కానీ అక్కడ మ్యాండేటరీ అని అన్నారు. కానీ ఇక్కడ అంటే ఇది చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలీదు. వాట్ కైండ్ ఆఫ్ అది వేసుకోకపోతే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని చాలామంది తెలీదు. సో ఇఫ్ వీళ్ళు వేసుకున్నారు బాగానే ఉంది, వెనక వాళ్ళు వేసుకోకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? సో మీరు సపోజ్ డ్రైవ్ చేస్తున్నారు, లేకపోతే డ్రైవింగ్ సీట్ పక్కన కూర్చున్నారు, కార్లో వెళ్తున్నారు, మీ ఇద్దరికి రోడ్ కనపడుతూ ఉంటుంది. అవును, వెనకాల పట్టించుకోరు, కనపడదు. ఫోన్ చూసుకోవడం, మూవీ చూసుకోవడం, పేపర్ చదువుకోవడం, మీతో మాట్లాడడం చేస్తుంటారు. సో మీ ఇద్దరికి రాబోయే ప్రమాదం అట్లీస్ట్ ఒక 5 seconds ముందు తెలుస్తుంది. అవును, 5 seconds ముందు తెలుసు మీకు సీట్ బెల్ట్ పెట్టుకుంది అంటే అయిపోతుందని చెప్పి. సో మీరు బాడీ ఒక పొజిషన్లో పెట్టుకుంటారు స్ట్రైట్గా, ఓకే ఫైన్ పట్టుకుందాం గట్టిగా అని చెప్పి. వాళ్ళకి అది ఉండదు, వాళ్ళకి తెలియదు కూడా తెలియదు. సో ఆ బాడీ వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటుంది. సో ఎగిరి మీ సీట్ మీద పట్టడం, పైకి గుద్దుకోవటం, పక్క గుద్దుకోవటం. కొంతమంది మధ్యలో కూర్చున్న వాళ్ళకి ముందుకు వచ్చేసి గ్లాస్ నుంచి పడి బయటకు వచ్చేస్తారు. ఇంజరీస్ ఎక్కువ అవుతాయి. బ్యాక్ సీట్ వాళ్ళు కనుక హై స్పీడ్లో ఉంటే వాళ్ళ ఇంజరీస్ చాలా సివియర్గా అవుతుంటాయి సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే. ఎందుకంటే ఇదే మెయిన్ రీజన్. వాళ్ళ మొమెంటంలో ఉండరు, ఎందుకంటే వాళ్ళు గమనించలేరు కదా, వెనకాల ఉంటారు. ఆ మొమెంటం వాళ్ళకు ఉండదు. అలా సడన్గా బిగుసు ఆ బాడీ డిఫెన్స్ మెకానిజం వాళ్ళకు ఉండదు. డ్యామేజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ పెట్టుకోవాలి, కార్లోన ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి సీట్ బెల్ట్. మొన్న యాక్చువల్లీ రూలింగ్ ఉంది. మన సైరస్ మిస్త్రీ యాక్సిడెంట్ అయింది కదా, టాటా సన్స్ చైర్మన్. ఆయన బ్యాక్ సీట్లో కూర్చున్నప్పుడే యాక్సిడెంట్ అయింది. సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ఆయన చనిపోయారు. సమ్మన్ ఫ్రంట్ ఈస్ డ్రైవింగ్ కూర్చారు. అప్పుడు గవర్నమెంట్ రూలింగ్ తెచ్చింది, బ్యాక్ సీట్ వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పి. బట్ ఇంప్లిమెంటేషన్ అనేది డిపెండ్స్ ఆన్ ద పోలీస్, గవర్నమెంట్. ఫస్ట్ జనాల్లో రావాలండి. పోలీసులు మాత్రం ఎన్ని కోట్ల మందిని వెనకబడి పాపం వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు కదా. అప్పుడప్పుడు పాపం వాళ్ళు ఫైన్స్ అన్నీ చేస్తున్నారు, కానీ మన ఫైన్లు కడతాం కానీ మన ప్రాణం కోసం చూసుకోవట్లేదు ఎవరు. ముందు మనం ఇనిషియేటివ్ తీసుకొని. సో ఎప్పుడైనా సరే సీట్ బెల్ట్ వేసుకోవడం మంచిది. లేదు మనం జాగ్రత్తగా వెళ్తాం, స్లోగా వెళ్తాం అనుకుంటాం, కానీ పక్కన ఎలా వస్తాం మనకు తెలియదు కదా. సో ఆల్వేస్ సేఫ్గా ఉండాలి. అది నాకు అంటే మీరు 100% ఎవరు బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఎవరు పెట్టుకోరు. అదేం కాదు, అదే చెప్పేది, పెట్టుకోరు. అదే ఏం కాదు అనుకుంటారు, కానీ ముందాళ్ళకి ఎక్కువ అవుతుంది అనుకుంటారు, కానీ బ్యాక్ వాళ్ళకి ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఈ మెయిన్ థింగ్ ఆ మొమెంటం గమనించరాడు. సో ఆ డిఫెన్స్ మెకానిజం వాళ్ళు ఉండరు, ఏదో పట్టుకోవడం చూస్తామని చెప్పి. సో వాళ్ళు చాలా ఫ్రీగా ఉంటారు అన్నమాట వెనకాల. సో కార్ ఎంత ఫోర్స్ గుద్దినా అంతే ఫ్రీగా ముందుకు ఎగిరి పడుతుంటారు. సో దే హ్యావ్ మోర్ డ్యామేజెస్. ఇప్పుడు సార్ మనకి ఈ కార్ సేఫ్టీలని 5 star 4 star రేటింగ్లు 5 star రేటింగ్లు అన్న చాలా రేటింగ్స్ దాని మీద మార్కెటింగ్ పబ్లిసిటీలు జరుగుతుంటాయి కదా. స్టిల్ ఈరోజు ఇండియా ఈజ్ ఇన్ లీడింగ్ పొజిషన్ యాక్సిడెంట్ సార్, ఎస్పెషల్లీ ఇన్ కార్స్. బైక్స్ అంటే ఇంకా అది మనం చెప్పక్కర్లేదు, కానీ కార్స్లో కూడా. సో ఇది ఎలా అంటే ఇది వాళ్ళు చెప్పిన దానివల్ల ఇవి ఆగుతున్నాయా, లేకపోతే అంత నిజంగానే సేఫ్టీలు ఉన్నాయా? అంటే విచ్ వే ఇట్ ఈస్ వీ హ్యావ్ టు సీ దిస్, ఎలా చూడాలి దీన్ని అసలు మనం? మన కంట్రీ కూడా, మన గవర్నమెంట్ కూడా సేఫ్టీ స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. ఓకే, క్రాష్ 5 star రేటింగ్ ఉన్న కార్స్ని కొనండి అని చెప్తున్నారు. రేటింగ్స్ అన్నీ అండర్ డిస్ప్లే చేయాలని చెప్తున్నారు. సీట్ బెల్ట్స్ ఉంటున్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. ఇదన్నీ డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ బిహేవియర్. డ్రైవింగ్ బిహేవియర్ బట్టే అన్నీ మారుతాయండి. వాళ్ళు ఎవరు ఎంత చెప్పినా ఏం చెప్పినా మనలో స్వతహాగా ఉండాలి. ఆ డ్రైవింగ్ బిహేవియర్ మారాలి.
డ్రైవింగ్ మనమే ముందెళ్ళాలి, నేనే ముందెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, త్వరగా రీచ్ అవ్వాలి, లేన్ డిసిప్లిన్ ఫాలో అవటం, ఇవన్నీ ఉండాలండి. నేనే త్వరగా వెళ్ళాలి ఏదైతే ఏమైంది మనకి బేసిక్గా అదే కదా. ఇప్పుడు మనం 2 lanes 3 lanes ఉంటాయి మన రోడ్స్లో అన్నింటిలో. కానీ మీరు పైనుంచి ఒక డ్రోన్ పెట్టి చూస్తే ఒక 10 cars పక్కన ఉంటాయి, 20 బైకులు ఉంటాయి పక్కన. రైట్. ఎప్పుడు చిన్న గ్యాప్ దొరికినా దూరిపోదాం అనుకుంటారు. ఒక కారు లెఫ్ట్లో తిరుగుతుంటే మధ్యలో బైక్ వచ్చి 2-3 బైకులు దొరుకుతాయి. సో బిహేవియర్ అండి, డ్రైవింగ్ బిహేవియర్. ఎవరెంత సేఫ్టీ చెప్పినా కూడా మనకి డ్రైవింగ్ బిహేవియర్ స్వతహాగా లేకపోతే సో ఇవన్నీ అచీవ్ చేయడం చాలా కష్టం. సో మీరు చెప్పినట్టు రేటింగ్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్లు ఉన్నాయి, అందరూ కార్ కంపెనీస్ అందరూ ఫాలో అవుతున్నారు, అన్నీ ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అవన్నీ కూడా రోల్ ప్లే చేస్తాయి. కార్ బిల్డ్ క్వాలిటీ కానీ, కార్ అవుటర్ ఫ్రేమ్కి ఇన్నర్ ఫ్రేమ్కి ఉన్న డిస్టెన్స్ బట్టి కూడా యాక్సిడెంట్ ఎఫెక్ట్ మారుతుంది. ప్రీమియం కార్స్, హై ఎండ్ కార్స్లో వాళ్ళకి అవుటర్ ఫ్రేమ్కి మంచి ఎక్కువ డిస్టెన్స్ ఉంటుంది. ఈ చిన్న కార్స్లో గవర్నమెంట్ నామ్స్ ఫాలో అవుతాయి, కానీ దే హ్యావ్ మోర్ డిస్టెన్స్ ఫర్ సేఫ్టీ. సో ఇలాంటి ఫాలో అవుతారు. సీట్ బెల్ట్స్ అన్ని అందరూ ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు, అన్నీ వస్తాయి. బట్ ఎన్నున్నా కూడా మన బిహేవియర్ సరిగ్గా, డ్రైవింగ్ బిహేవియర్ సరిగ్గా లేకపోతే కష్టం. నేను ₹1,00,00,000 కార్లో ఉన్నాను, అసలు పిక్చర్ సేఫ్ అనుకుంటాను లేదు. ఎన్నో కార్లు ఉన్నాయి, మీరు పెద్ద కార్లు తీసుకుంటే యాక్సిడెంట్ అయ్యి నాట్ ఈవెన్ 1 ఈజ్ సేవ్డ్. ఎంతోమంది ఉంటారు. కొంతమంది ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా బయటపడుతుంటారు లక్కీగా. అవన్నీ లక్ అండి, అదేం కారు గొప్పతనం కాదు, మన గొప్పతనం కాదు. సో ఆ టైంలో వాళ్ళకి గట్టిగా ఎక్కడో తగలలేదు, లేకపోతే తగిలింది అంతే. ఇవన్నీ అవ్వకుండా ఉండాలంటే మన డ్రైవింగ్ బిహేవియర్ సరిగ్గా ఉండాలి. సో డ్రైవింగ్ బిహేవియర్ లేకపోతే ఏం చేయలేము. ఇంకొకటి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్, దట్స్ మెయిన్ థింగ్. పోలీసులు పట్టుకుంటారని చెప్పి మనం తాకుండా ఉంటాం, కానీ లేకపోతే డ్రైవర్స్ని పెట్టుకుంటాం. కానీ నిజంగా రోడ్ మీద ఎవరు పోలీసులు లేకపోతే ఎవరు అందరూ తాగి వెళ్తారుగా. కరెక్ట్. మనలో ఉండాలి బిహేవియర్. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు యాక్సిడెంట్స్లో లైక్ కార్, బైక్, సో ఇవన్నీ మనకి ఎవ్రీడే చూస్తూ ఉంటాం, మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెక్ మీరు చెప్పారు, ఇఫ్ హెడ్ ఇంజురీ, ఇఫ్ హెల్మెట్ వేసుకోలేదు, మీరు చెప్పినా వినలేదు, మన హెడ్ ఇంజురీ అయినప్పుడు సో అది ఎంత టైం, అంటే ట్రీట్మెంట్కి ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలనేది ఐ జస్ట్ వాంట్ టు నో. ఏ ఇంజరీ అయినా ఫర్ దట్ మ్యాటర్, హెడ్ ఇంజరీ ఒకటే కాదు, బాడీలో ఏ ఇంజరీ అయినా తీసుకుందాం, ఏ ఇంజరీ అయినా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రియాక్ట్ అవ్వాలి. డ్యామేజ్ ఎంత సివియర్ అయిందో మన ఎవాల్యుయేషన్ తర్వాత తెలుస్తుంది, ఫస్ట్ తెలియదు. సో సపోజ్ అనుకుందాం హెడ్ ఇంజరీ సివియర్గా అయింది, కానీ మన బ్రెయిన్కి ఆక్సిజన్ లేకపోతే, అంటే సపోజ్ బ్రెయిన్కి వెళ్ళే ఆక్సిజన్ సప్లై కట్ అయిపోయింది అనుకుందాం, యాక్సిడెంట్ అయ్యి ఆక్సిజన్ లేకపోతే 6 minutes 5 minutes కన్నా కూడా ఎక్కువ బ్రెయిన్ బతకదు, బ్రెయిన్ సెల్స్ డెడ్ అయిపోతాయి. త్వరగా ఆక్సిజన్ అందించాలి. అందుకే సిపిఆర్ చేసి, అంటే ఇప్పుడు గుండె అయిపోయింది, గుండె అయిపోతే పైకి బ్లడ్ సప్లై వెళ్తుంది, బ్లడ్లోనే ఆక్సిజన్ ట్రావెల్ అయ్యేది. సో అందుకే త్వరగా సిపిఆర్ చేసి రివైవ్ చేస్తారు, అట్లీస్ట్ బ్రెయిన్కి బ్లడ్ సప్లై వెళ్ళాలి, బ్రెయిన్ పని చేయడం స్టార్ట్ చేస్తారని చెప్పి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంకొకటి ఏంటంటే గోల్డెన్ అవర్, మీరు ఇప్పుడు వినే ఉంటారు పేపర్లో కానీ వాటిలో కానీ, గోల్డెన్ అవర్ అంటే యాక్సిడెంట్ అయిన మొదటి గంట అనేది చాలా ముఖ్యం, వెరీ క్రూషియల్. ఆ 1 hour లోపు పేషెంట్ని సకాలంలో ట్రీట్మెంట్ అందించగలిగితే చాలా వరకు తన డెత్ రేట్, మోర్టాలిటీని తగ్గించవచ్చు అనమాట. బ్రెయిన్ ఒకటే కాదండి, ఏదైనా ఎనీథింగ్, ఛాతీ అయినా ఏదైనా కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పేషెంట్ తీసుకొస్తే వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం వెరీ ఈజీ, రెస్పాండ్ అవుతూ ఉంటారు. మీరు 2 గంటలు తీసుకొచ్చిన పేషెంట్కి సేమ్ ఇంజరీస్, 2 గంటలు తీసుకొచ్చిన పేషెంట్కి 10 గంటల తర్వాత తీసుకొచ్చిన పేషెంట్కి ఒకే ట్రీట్మెంట్ ఒకే డాక్టర్ అందరు చేసినా కూడా వాళ్ళ రికవరీ తేడా ఉంటుంది. ఎందుకంటే బ్లడ్ సప్లై తగ్గిపోతుంటుంది, బ్లడ్ లాస్ అవుతూ ఉంటే మన ఆర్గాన్స్కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంటుంది. మన బాడీ తీరు ఎలా ఉంటుందంటే, సపోజ్ మీకు మన బాడీలో మొత్తం 5.5 లీటర్ రక్తం ఉంటుంది. వాడికి యాక్సిడెంట్ అయింది, ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయింది అనుకున్నాను, యాక్సిడెంట్ అయ్యి లోపల అట్లీస్ట్ ఒక 2-3 లీటర్స్ లాస్ అయిపోయింది, బ్లడ్ లాస్ అయింది. సో మన బాడీ ఏం చేస్తారంటే మిగిలిన బ్లడ్ని వైటల్ ఆర్గాన్స్, హార్ట్కి, బ్రెయిన్కి, కొంచెం కిడ్నీకి, వీటికి మాత్రమే సప్లై చేసి మిగతా వాటికి బ్లడ్ సప్లై ఆపేస్తుంది, తగ్గించేస్తారు ఫుల్గా. సో ఇలా బ్లడ్ సప్లై తగ్గిపోవటం వల్ల ఏమవుతుందంటే సెల్స్ స్లోగా టైం పెరిగే కొద్దీ సెల్స్ చచ్చిపోతుంటాయి 1.5 hourకి. సెల్స్ ఒక్కొక్కటి చచ్చిపోవడం వల్ల ఆ సెల్స్లో ఉన్న చచ్చిపోయిన సెల్స్ టాక్సిక్ మెటీరియల్ రిలీజ్ చేసి మళ్ళీ బాడీలోకి వదులుతూ ఉంటుంది, యాసిడ్ పెరుగుతూ ఉంటుంది బాడీలో.
ఆ యాసిడ్ పెరగటం వల్ల మళ్ళీ ఊపిరితిత్తులు వాటిని యాసిడ్ బయటకు తీసేయాలని చెప్పి ఇలా బ్రీతింగ్ చేస్తూ ఉంటుంది. సో ఎన్ని ఒక మెకానిజం. ఓకే, మన బాడీ విల్ ట్రై టు రన్ అవర్ సిస్టమ్ విత్ రిసోర్సెస్ అవైలబుల్. ఓకే, ఎంత ఉంటే వాటితో ట్రై చేస్తుంది, కానీ దానికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. ఆ సాచురేషన్ పాయింట్ రీచ్ అయ్యే లోపు మనం యాక్ట్ అవ్వాలి. అందుకనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎన్ని సెల్స్ చచ్చిపోతే బాడీకి అంత డ్యామేజ్ ఎక్కువ. సో యాక్సిడెంట్ అయిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆల్వేస్ ఇట్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇంత టైం ఫిక్స్డ్ ఏం లేదు. స్టడీస్ బట్టి ఏంటంటే ఫస్ట్ అవర్లో తీసుకొస్తే డెత్ రేట్ చాలా తగ్గుతుంది అనే అంటారు తప్ప ఫస్ట్ అవర్ లోపు తీసుకెళ్ళాలి అనే కూడా కాదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు తీసుకెళ్ళండి. అదేలేండి, అరగంట అంటే అరగంట. అదేలేండి. అంటే ఇప్పుడు హైవేస్లో ఏదైనా జరిగినప్పుడు డెఫినెట్లీ టేక్స్ ఒక 1 అవర్ నుంచి 1-2 అవర్స్ పడుతుంది కాబట్టి, సో అలాంటి కేసెస్లో ఈ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక 1 అవర్లో మనం కానీ హాస్పిటల్లో కానీ చేర్చగలిగితే అది. సో అందుకే దానికి ఏంటంటే ఈ అంబులెన్స్ వస్తాయి కదా. అవును, అంబులెన్స్లో ప్రతి అంబులెన్స్లో మనకి ఈఎంటీ టెక్నీషియన్స్ ఉంటారు, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్స్. ఓకే, అంబులెన్స్ డ్రైవర్తో పాటు ఒక టెక్నీషియన్ ఉంటాడు. ఓకే, వాళ్ళందరూ దే ఆర్ ట్రైన్ ఫర్ దిస్. దే షుడ్ బి ట్రైన్ ఫర్ దిస్. ఇఫ్ నాట్ ట్రైన్ దే షుడ్ బి ట్రైన్ ఫర్ దిస్. యా. ఇప్పుడు మనకి అవుటర్ వెస్ట్రన్ కంట్రీస్లో ఇలాగే చేస్తారు. వాళ్ళందరూ ఒకళ్ళ బ్రీతింగ్ చేయకపోతే పేషెంట్ ఈ వెంటిలేటర్ పెట్టి ట్యూబ్ వేస్తారండి. వాళ్ళు ట్యూబ్ వేసుకుంటారు, బ్లడ్ ప్యాకెట్ స్టార్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఎక్కడ అన్నీ చూసుకుంటారు వాళ్ళు ఇనీషియల్గానే. ఓకే, నెసరీ ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకుని ఎక్కడ తీసుకెళ్తే ఆ ట్రామా సెంటర్ కాల్ చేసి ఇలా ఉందని సిచ్యువేషన్ చెప్తే అక్కడ డాక్టర్ చెప్తాడు ఈ లోపు స్టార్ట్ చేయండి తీసుకురండి త్వరగా అని చెప్పి ఆ ప్రాసెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఈ ట్రైనింగ్ ఉండాలండి. ఓకే, ఈ ట్రైనింగ్ మన దగ్గర మనం చెప్పుకోవాల్సిన అంత లేదు. చాలామంది అంబులెన్స్ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అంత ట్రైనింగ్ లేదండి. ఎక్కడుంది సార్? అదే చెప్పాను. నేను ఒక రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ అబ్బాయి గోవాకి వెళ్తున్నారు. సో ఫ్రమ్ నెల్లూరు నుంచి గోవాకి వెళ్తున్నప్పుడు ఇద్దరు డ్రైవింగ్లో ఉన్నారు, బ్యాక్ సైడ్ 3 కూర్చున్నారు. సో ది మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఒక హాస్పిటల్కి మరి రీచ్ అయ్యే టైంకి చనిపోయారు ఇద్దరు. బ్యాక్ సీట్లో ఉన్న వాళ్ళిద్దరు. లెఫ్ట్ సైడ్లో ఉన్న ఒక అబ్బాయి బాగానే ఉన్నాడు, డ్రైవింగ్లో ఉన్న అతను బాగానే ఉన్నాడు. అసలు నేను ఇందాక అడిగింది కూడా అదే. సో అలాంటివి మీరు అన్నట్టు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే అక్కడ ఫస్ట్ ఎయిడ్ అసలు ముందు హాస్పిటల్కి కాదు సార్, ముందు అంబులెన్స్ వచ్చిన వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ తెలిస్తే తీసుకుపోయి సింపుల్ ఆడి పెట్టి తీసుకుపోవడం కంటే. సో ఆ బేసిక్ అంబులెన్స్ అవైలబిలిటీ ఎన్ని బేసిక్గా ఇట్స్ ఎ లార్జ్ స్కేల్ అండి. లార్జ్ స్కేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ప్రతి 50 kilometers-కి 100 kilometers-కి ఒక ట్రామా సెంటర్లు ఉండాలి. అట్లీస్ట్ ప్రైమరీ చేసేది బేసిక్ ట్రామా సెంటర్ లెవెల్స్ ఉంటాయండి. లెవెల్ 1, 2, 3, 4. ఓకే, లెవెల్ 4 అంటే అట్లీస్ట్ బేసిక్ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించే ట్రామా సెంటర్. లెవెల్ 4 ట్రామా సెంటర్స్. ఇప్పుడు మన ఓవరాల్ ట్రామా సెంటర్స్ ఉన్నాయి చూడండి. అవును, ఈ అపోలో వాళ్ళు యశోద వాళ్ళు స్టార్ట్ చేశారు గవర్నమెంట్తో కొలాబరేట్. ఓవరాల్ ట్రామా సెంటర్ చూసుంటారు మీరు. అవును, అవును. దోస్ ఆర్ లెవెల్ 4 ట్రామా సెంటర్స్. చిన్న లెవెల్స్ అంటే బేసిక్ వాళ్ళు కనుక్కుంటారు ఏంటో స్టెబిలైజ్ చేసి నియరెస్ట్ ట్రామా సెంటర్ పంపిస్తారు. నెక్స్ట్ లెవెల్ 3, లెవెల్ 2, లెవెల్ 1 అనేది హైయెస్ట్. ఇంకా అన్ని స్పెషాలిటీస్ ఉన్న ట్రామా సెంటర్స్ లెవెల్ 1 ట్రామా సెంటర్. ఓకే, ఈ లెవెల్స్ ఉంటాయి. సో అట్లీస్ట్ ఆ బేసిక్ లెవెల్ 4 ట్రామా సెంటర్స్ పెంచాలి. అవి పెంచాలి. అంబులెన్స్ వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ ఉండాలి. గవర్నమెంట్ స్క్రూటినీ ఉండాలి. ఆ పేషెంట్ తీసుకెళ్లే టైంలో ఎందుకు చనిపోయాడు, ఏమైంది, ఏం ఇంజరీస్ నువ్వు అంబులెన్స్లో డిటెక్ట్ చేయగలిగారు. ట్రైనింగ్ చేస్తే సరిపోదు. బేసిక్గా చెప్పాలంటే వీళ్ళు ట్రైన్డే. కానీ ట్రైనింగ్ అక్కడ వాడుతున్నారా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ సరిపోతుందా లేదా, ప్రాక్టికల్ అప్లికేషన్ వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా. అల్టిమేట్గా అండర్ ట్రైన్ అనేది మనం కాపాడటానికి కదా. సో అది అచీవ్ అవుతుందో లేదో తెలియాలి. ట్రూ. సో అది మెయిన్. ఇప్పుడు వీళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్తారు, అక్కడ ఎవరితో కోఆర్డినేట్ చేయాలి, ఏ డాక్టర్ మాకు ఫోన్లో అడ్వైస్ ఇస్తారు ఎవరికి తెలియదు. హాస్పిటల్ ఎవరో మేనేజర్ రిసెప్షన్ కాల్ చేస్తారు, వీళ్ళు మేము వస్తూ ఉంటారు, వాళ్ళు తీసుకురమ్మంటారు. అందుకని ఎవరు ఇంజరీ ఏంటి, ఎంత టైం అయింది, పేషెంట్ ఎన్సెప్ట్లో వస్తాడు, ఏమి ఇచ్చావు నువ్వు, బాగానే ఉన్నాడు, వైటల్స్ ఏంటి, ఇవన్నీ అడిగే చాలా తక్కువ. సో ఈ అవగాహన లేదు. ఈ ట్రైనింగ్ ఉండాలి, అవగాహన రావాలి. ఓకే, ఇవన్నీ అయితే డెఫినెట్గా టైంలో తీసుకొస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ఇంజరీ చాలా బ్యాడ్ అయితే ఎవరు ఏం చేయలేరు. అవునండి. కానీ కాపాడగలిగే ఇంజరీస్ని కూడా మనం ప్రాణాలు కోల్పోతున్నాం. సో అక్కడ బేసిక్గా మనం యాక్ట్ చేయాలి. సో గవర్నమెంట్ ఒక్కడో దాని వల్ల అవ్వదు. అందరూ వాళ్ళు అంబులెన్స్ తోలే కూడా వాళ్ళ లోపల ఉండాలి. మేము ట్రైన్ తీసుకోవాలి, కాపాడాలని చెప్పి అందరూ ట్రై చేస్తారు, కానీ వాళ్ళ సాధ్యమైనంత వరకు వాళ్ళు చేయగలరు. సో ఈ ట్రైనింగ్ మనం తీసుకురావాలి. సో డెఫినెట్లీ ఐ బిలీవ్ అంబులెన్స్ డ్రైవర్స్ కానీ డాక్టర్ సార్ నా దృష్టిలో దేవుళ్ళు సార్ అండ్ సెకండ్ గాడ్స్ అనుకోండి.
మనం పుట్టించింది ఆ దేవుడైతే మనకు పునర్జన్మ ఇచ్చేది డాక్టర్ అంటారు. సో అది ఆ డిపార్ట్మెంట్లో ఎవరున్నా సరే అది మీరు అన్నట్టు ఆ టైంకి అంబులెన్స్ వాళ్ళకి కూడా అనిపించాలి, అరే ఎంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం తీసుకెళ్ళగలిగితే తను సేవ్ అవుతాడేమో, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందేమో అనేది చాలా చాలా కేసెస్ నేను చూశాను. ఇంకొకటి అంబులెన్స్ వాళ్ళకి ఈ ట్రామా క్యాపబిలిటీస్ ఉండే హాస్పిటల్స్ తెలియాలి ఫస్ట్. ఆ అవగాహన చాలామందికి లేదు. ఏదో నియర్ హాస్పిటల్ తీసుకెళ్తారు, అక్కడ సరిగ్గా ట్రామా క్యాపబిలిటీస్ ట్రీట్ చేసేవాళ్ళు లేకపోతే మళ్ళీ వాళ్ళు టైం వేస్టే అక్కడ. అవును, అయ్యే టైం వేస్ట్. అక్కడ కనుక డయాగ్నోస్ చేసే వాళ్ళు లేకపోతే, డయాగ్నోస్ చేయగలగలేకపోతే టైం వేస్ట్ అయినట్టే కదా. సో ఈ గవర్నమెంట్ చేయాలండి, నీ నియరెస్ట్ ట్రామా సెంటర్ ఇది, ఇక్కడ అన్ని క్యాపబిలిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్ దగ్గర రికార్డ్ ఉండాలి ఫస్ట్. అంటే ఇప్పుడు ఈ ట్రామా సెంటర్ హాస్పిటల్లోనే ఒక వింగ్ కాదా పక్కన? ఇప్పుడు అన్ని హాస్పిటల్స్లోనూ ట్రామా సెంటర్స్ లాగే ఉంటాయి. ఓకే, సపరేట్గా ట్రామా సెంటర్స్ ఎవరు పెట్టట్లేదు. అన్ని హాస్పిటల్స్ ఆర్ ట్రామా సెంటర్స్ ఓన్లీ. కానీ దాంట్లో ఏ హాస్పిటల్స్లో అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. సపోజ్ హెడ్ ఇంజరీ అయింది, వీడికి అయింది, ఆ ఇంజరీ అయిందని ఫస్ట్ అంబులెన్స్ వాడు టెక్నీషియన్ గుర్తించగలగాలి ఇది ఉండొచ్చు అని. ఆ స్పెషాలిటీ అక్కడ ఉండాలి, ఆ పర్టికులర్ తీసుకెళ్లే హాస్పిటల్ ఉండాలి, అవైలబుల్ ఉండాలి. ఓకే, ఇప్పుడు హాస్పిటల్ చాలామంది ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు సర్జన్స్, అందరూ అన్ని హాస్పిటల్లో ఇన్ టైం ఉంటారు కదా, ఇంటి నుంచి రావాలంటారు, లేట్ అవుతుంది, ఇవన్నీ చూసుకోవాలి. ఎంత నెట్వర్కింగ్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఇంత కోఆర్డినేషన్ ఉండాలంటే లెవెల్ 1 ట్రామా సెంటర్స్లో ఉంటుంది. అది అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం గవర్నమెంట్ కూడా కష్టమే. అవును. సో బేసిక్గా ఈ కోఆర్డినేషన్ అంబులెన్స్ డ్రైవర్స్కి ఇవ్వాలి. రైట్, మీ నియరెస్ట్ ఇది, ఈ క్యాపబిలిటీ ఈ సెంటర్లో ఉంది, అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పి కాల్ సెంటర్లో ఉన్న వాళ్ళకి తెలియగలగాలి. ఈ నెట్వర్క్ అంతా వాళ్ళ సిస్టంలో రావాలి. ఈ సిస్టమ్స్ లేవు. సార్ ఇప్పుడు ఎస్పెషల్లీ క్రికెట్లో ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ మీకు ఐడియా ఉంటుంది, ఆ బౌన్స్ అయిన బాల్ ఇక్కడ తగిలి స్పాట్లోనే చనిపోయాడు, ఆన్ ద స్పాట్. సో అంటే ఇట్ వాజ్ క్రికెట్ హిస్టరీలోనే అలాంటి ఇన్సిడెంట్ అనేది వెరీ రేర్ కదా. సో ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని చాలా వెరీ సేఫ్టీ కదా సార్, ఎవ్రీథింగ్ ఈ సేఫ్టీ, బట్ ఈ పర్టికులర్ పార్ట్ తగిలినప్పుడు అంత స్పాట్ డెడ్ అవడానికి గల కారణం ఏంటి? హెల్మెట్ ఆల్వేస్ కాపాడుతుందని గ్యారంటీ ఏం లేదు. హెల్మెట్ మీదగా ఇంజరీ తగిలినా కూడా ఆ ఇంజరీ ఉన్న ఫోర్స్ బట్ అండి అంతా. ఇప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకుని నేను బిల్డింగ్ కిందకి వెళ్తే ఆ బిల్డింగ్ కూల్చేస్తాను నా మీద అంటే చెప్పలేం కదా. హెల్మెట్ కాపాడుతుంది లేదు, హెల్మెట్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. సో బ్రెయిన్ డ్యామేజ్ అనేది చాలా రిస్కీ పేషెంట్ ప్రాణానికి. అండ్ బ్రెయిన్ డ్యామేజ్ని రివర్స్ చేయడం కూడా డాక్టర్స్ చాలా కష్టం. ఓకే, మీరు హాస్పిటల్కి వచ్చినా కూడా లోపల మీకు చెప్తారు అప్పుడప్పుడు బ్రెయిన్ ఇంజరీ అమ్మ, బ్లడ్ క్లాట్ అయింది లోపల, బ్లడ్ క్లాట్ అయిపోయింది లోపల, సో మనం ఏంటంటే ఆపరేషన్ చేసే బ్లడ్ క్లాట్ తీయాలని చెప్పి. ఓకే, సో ఏమవుతుందంటే బేసిక్గా మన బ్రెయిన్కి చుట్టూ బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఓకే, సో ఇంజరీ అయినప్పుడు ఆ ఫ్రాక్చర్ అయ్యి ఆ బ్లడ్ వెజల్స్ రప్చర్ అవుతాయి ఆ ఏరియాలో, సో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో మన హెడ్ అనేది ఒక బోనీ పార్ట్, లోపల బ్రెయిన్ సాఫ్ట్గా ఉంటుంది. ఓకే, సో ఆ బ్లడ్ క్లాట్ బ్లీడ్ అవుతే క్లాట్ పెరుగుతూ ఉంటుంది, సైజ్ ఎక్కువ బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో బ్రెయిన్ ష్రింక్ అవుతూ ఉంటుంది, ఆ క్లాట్ బ్రెయిన్ కంప్రెస్ చేస్తుంటుంది. ఎందుకంటే ఈ బోనీ పార్ట్ని ఏం చేయలేదు కదా, బయటికి రాలేదు. సో లోపల బ్రెయిన్ కంప్రెస్ చేస్తూ ఉంటుంది. ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంప్రెస్ అవుతుందో ఆ పార్ట్ కాన్షియస్నెస్ కోల్పోతూ ఉంటుంది. అందుకే సరిగ్గా మాట్లాడలేరు, సరిగ్గా అంత కాన్షియస్ లో అవుతుంటుంది. సో వీళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా లోపలికి వెళ్ళి ఈ స్కల్ ఇక్కడ పార్ట్ ఓపెన్ చేసి ఆ బ్లడ్ క్లాట్ని తీసి బ్రెయిన్ ఫస్ట్ నార్మల్ అవనివ్వాలి, ఆ కంప్రెషన్ ఆపాలి బ్రెయిన్ మీద. ఆల్రెడీ అయిన డ్యామేజ్ని ఎవరేం చేయలేరండి, ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండానే సర్జరీ చేస్తారు, ఆపుతారు. సో అందుకనే ఈ బ్రెయిన్ సర్జరీస్లో రికవరీ అనేది ఎవరి చేతిలో ఉండదు. ఓకే, అది పేషెంట్ అయిన టైం బట్టి, ఎంత టైం తన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై లేకుండా ఉంది, ఎంత బ్లడ్ లాస్ అయింది, ఈ అన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్, పేషెంట్ యంగా ఓల్డా, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ బట్టి డిపెండ్ అవుతుంది. అవి మన చేతిలో ఉండవు. మన చేతిలో ఉన్నది ఇది, ఇంకా బ్రెయిన్ డ్యామేజ్ అవ్వకుండా ఆపి ఆ క్లాట్ వెంటనే తీయాలి. ఓకే, అది రివర్సిబుల్ అయితే రివర్సిబుల్ అవుతుంది, లేదంటే లేదు, అదంతా నెక్స్ట్ తర్వాత పద్ధతి. ఓకే, మన సపోర్ట్ ఇస్తే. సో అది కనుక సివియర్ ఇంజరీ అయితే, సో మేజర్ పార్ట్ డ్యామేజ్ అయితే సడన్ డెత్ అవుతుంది బ్రెయిన్ ఇంజరీలో. ఎక్కువ కట్స్ అయిపోయినా కూడా లోపల బ్లీడింగ్ ఎక్కువ బ్లీడింగ్ సడన్గా. ఇప్పుడు మన హార్ట్ని కంట్రోల్ చేసేది అన్ని కంట్రోల్ చేసే సెంటర్స్ ఇక్కడే ఉంటాయి, బ్రెయిన్లో ఉంటాయి అన్నీ. సో ఆ సెంటర్కి డైరెక్ట్గా దెబ్బ వెళ్తే సడన్గా హార్ట్ అయిపోతుంది, అది సడన్గా బ్రీదింగ్ అయిపోతుంది, రెస్పిరేటరీ సెంటర్ అంటారు, ఇవన్నీ ఉంటాయి మన దాంట్లో. సో ఎక్కడ సడన్గా అక్కడ దెబ్బ తగిలితే మనం ఏం చేయలేము, తీసుకొచ్చే లోపే పేషెంట్ ప్రాణం పోతుంది.
సో హెడ్ ఇంజరీ అనేది అందుకే చాలా రిస్కీ. అందుకే మన ఎవరైనా కూడా మనకు తెలిసిన కూడా తలదెబ్బ తగిలిందా అని అడుగుతారు ఫస్ట్. ఇంకొక ఆర్టికల్ నేను చదివానండి, ఐ విల్ రీడ్, మీ ముందే చదువుతాను. కంట్రీ విత్ ద మోస్ట్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా with over 450,000 fatalities reported annually, India tops the list of countries with the most traffic accidents. The rapid growth of population and vehicles coupled with inadequate road infrastructure and lack of traffic management. And main point chudandi, traffic accidents in India cause a lot of death every year. They also cost lot of money because they damage vehicle and property. And year ki 450,000 ఓన్లీ యాక్సిడెంట్ వార్డెట్స్. ఓన్లీ యాక్సిడెంట్. ఇంత మేజర్ అన్నప్పుడు మనం ఇంత నేషనల్ హైవేస్ ఎక్స్పాండ్ చేస్తున్నాం, ఇంత జరుగుతున్నప్పుడు, బట్ వీటికి ప్రికాషన్స్ కానీ లేకపోతే ఆ ప్రిపరేషన్స్ కానీ, ఇప్పుడు ట్రామా సర్జన్స్ అనేది ఆ డిపార్ట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అసలు. అంటే ఇండియా టాప్లో ఉందంటే ఎవ్రీ 5 కిలోమీటర్స్కి ఎవ్రీ 4 కిలోమీటర్స్కో ఒక ట్రామా సర్జన్ లైక్ సర్జరీ ప్లేసెస్ ఉండాలి. అంటే అలాంటి ఎమర్జెన్సీస్ ఉండాలి. కానీ అలాంటి అసలు లేకపోవడమే విచిత్రంగా ఉంది. మనం గ్రో అవుతున్నాం కానీ దాంతోపాటు యాక్సెస్ కూడా బాగానే. యాక్చువల్లీ ఒక కంట్రీ డెవలప్మెంట్ అంటే దాని మోర్టాలిటీస్ కానీ నెంబర్ ఆఫ్ డెత్స్ కానీ తగ్గుతూ రావాలి, అప్పుడే కంట్రీ గ్రో అయినట్టు. కానీ మన దగ్గర ల్యాక్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా ఉండదు. ఉన్నా కూడా చాలామంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోరు. అందరికీ కారు కావాలి, అందరికీ వెళ్ళాలి, వేరే వేరే పనులు ఉంటాయి. యాక్సెస్ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ మన దగ్గర, మనకున్న పాపులేషన్కి చాలా తక్కువ. ఇప్పుడు మెట్రోలు వస్తున్నాయి కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ. అండ్ రోడ్ ఎమ్మటప్పుడు జనాలకు అవగాహన లేదు. ఫస్ట్ థింగ్, ట్రామా అవ్వకుండా ఏం చేయాలి, ట్రామా అయిన వెంటనే ఏం చేయాలి, ట్రామా అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఈ బేసిక్ అవగాహన చాలామందికి లేదు, తెలియదు ఎవరికి. ఇప్పుడు మీరు అడిగారు ఒక యాక్సిడెంట్ అయితే వెంటనే ఏం చేయాలని చెప్పి, చాలామంది అవగాహన లేదు. ఇది గవర్నమెంట్ తరఫు నుంచి అవేర్నెస్ సెషన్స్ క్రియేట్ చేయాలి, కంపల్సరీ చేయాలి చెప్పాలంటే. ప్రతి ఆఫీస్లో ప్రతి దీంట్లో జాయిన్ అయిన ఎంప్లాయీ ప్రతి సంవత్సరం అయ్యే లోపు ఈ కోర్స్ చేసి చూపించాలి. బేసిక్ కోర్స్, బేసిక్ సిపిఆర్ కోర్స్, ఇమీడియట్ ఫస్ట్ రెస్పాండర్ కోర్స్ అంటారు మేము దీన్ని. ఫస్ట్ రెస్పాండర్ అంటే ఒక పేషెంట్కి, ఒక మనిషికి ఏమైనా అయితే వాళ్ళ పక్కన వాళ్ళకి రెస్పాండ్ అయ్యే ఫస్ట్ రెస్పాండర్ అంటారు. సో వాళ్ళు బేసిక్ తెలియాలి. మీకు చెప్పిన పల్స్ చూడడం, కాన్షియస్నెస్ చూడటం, వాళ్ళకి తెలియాలి బేసిక్. ఈ ట్రైనింగ్ ఎవరైనా తీసుకోవచ్చు, మెడికల్ పర్సన్ అవసరం లేదు, నార్మల్ మనుషులు ఎవరైనా తీసుకోవచ్చు ట్రైనింగ్. చదువు లేకపోయినా ఎవరైనా తీసుకోవచ్చు ట్రైనింగ్, బేసిక్ ట్రైనింగ్ ఇది. ఈ ట్రైనింగ్ అందరూ చేయాలని కంపల్సరీ ఉండాలి. ఈ ట్రైనింగ్ ఒకటి చేస్తే సరిపోదు మళ్ళీ. అంబులెన్స్ నెట్వర్క్ని పెంచాలి, హాస్పిటల్స్ పెంచాలి, ట్రామా టీమ్స్ పెంచాలి. ట్రామా సర్జరీ అన్ని చోట్ల ఉండలేరు. సో ఈ ట్రామా సర్జరీ కింద నెట్వర్క్ హాస్పిటల్స్ పెట్టి టీమ్స్ పెట్టాలి, వాళ్ళ సూపర్విజన్లో. అలా పెట్టుకోవచ్చు. అలా ఒక ఊరికి ఒక ట్రామా సర్జన్, 2-3 ట్రామా సర్జన్లు ఉన్నా కూడా వాళ్ళ కింద నెట్వర్క్ హాస్పిటల్స్ పెట్టి డ్యామేజ్ ఎక్కడైనా వాళ్ళ కింద ట్రైన్ అయ్యాలి. టీమ్స్ ఉంటాయి, టీమ్స్ హ్యాండిల్ చేస్తారు, వేర్ నెసెసరీ తెలుగు. ఇలా గవర్నమెంట్ ఏమన్నా దీంట్లో ఇనిషియేటివ్ తీసుకొని, ఇప్పుడు ఇలాంటి జరుగుతున్న కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ ఈ డిపార్ట్మెంట్ని ఎవ్రీ హాస్పిటల్స్లో ఉండాలి అని మ్యాండేటరీస్ ఏమైనా చేశారా? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చేయలేదు. సర్ప్రైజింగ్లీ ట్రామా సర్జరీ కోర్సు ఎయిమ్స్లో ఉంది, కానీ మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ నేషనల్ మెడికల్ కమిషన్, నేషనల్ మెడికల్ ఇప్పుడు ఎన్ఎంసీ ఫామ్ అయింది కదా, ఎంసీఏ డిజాల్వ్ అయ్యి ఎన్ఎంసీ ఫామ్ అయింది. వాళ్ళకు కూడా యాజ్ సూపర్ స్పెషాలిటీ కోర్స్ ఇంకా రికగ్నిషన్ రాలేదు. రికగ్నైజ్ ఇంకా రాలేదు మన స్టేట్ కౌన్సిల్స్కి. ఇంకా ఎయిమ్స్ ఈజ్ అన్ అటానమస్ బాడీ. సో ఎయిమ్స్లో కోర్సెస్ ఉన్నాయి, ఇంకా రికగ్నిషన్ రాలేదు. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఎన్ఎంసీ లాస్ట్ 3-4 years బ్యాక్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లోనే దే స్టార్టెడ్ దిస్ కోర్స్ కాల్డ్ ఎంఎస్ ట్రామటాలజీ. అంటే మేము ఎంఎస్ సర్జరీ తర్వాత చేసాం ఇది. సో జనరల్ సర్జరీ లెవెల్లోనే ఎంఎస్ ట్రామటాలజీ అండ్ సర్జరీ అని కోర్స్ స్టార్ట్ చేశారు. బట్ ఓన్లీ 3-4 కాలేజ్లోనే స్టార్ట్ అయింది ఇండియాలో. బట్ ఇలా ఉందని చాలామంది మెడికల్ స్టూడెంట్స్కి తెలియదు, అవగాహన లేదు ఎవరికి. ట్రామా సర్జరీ అంటే ఏంటో మెడికల్ డాక్టర్స్లోనే చాలామందికి ఇంకా అవగాహన రావట్లేదు. ఎప్పుడైనా సరే న్యూ స్పెషాలిటీ వచ్చినప్పుడు ఇలాగే ఉంటుందండి, టైం పడుతుంది. సో టైం పడుతుంది జనాలకి, కానీ జనాలకి ఇంపార్టెన్స్ తెలియాలి. వాళ్ళకి ట్రామా అయితే ఎక్కడికి రావాలి,
వచ్చి అక్కడ మీ దగ్గర ట్రామా ట్రీట్ చేసే డాక్టర్ ఉన్నారా, ఓకే, ట్రామా సర్జన్ మీ దగ్గర అవైలబిలిటీ ఉన్నారా లేరా, ట్రీట్ చేయగలరా లేరా, ఇవన్నీ జనాల నుంచి అవగాహన రావాలి. రైట్. మీరు చేసే ఇంజరీస్ దాని అడగాలి, ఇంజరీస్ ఏంటి ఏమైంది అని జనాలు అడగాలి. ఓకే. డాక్టర్స్ అందరూ చేస్తారు కదా, అందరూ బాగానే చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే తెలిసినా తెలియకపోయినా ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటారు. రైట్. సో దాని నుంచి ఆ డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుందండి. బట్ పేషెంట్స్లో కూడా అవగాహన రావాలి. మేము ఎక్కడికి వెళ్ళాలి ట్రామా అయితే, దేని ట్రామా సెంటర్ అంటారు, ఏ హాస్పిటల్కి వెళ్తే ఈ ట్రామా సర్జన్ ఉంటారు, ఆర్ ఈ ట్రామా చేసే డాక్టర్స్ ఉంటారు. ఓకే, ఇది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ట్రామా సర్జరీ అంటే ఒక టీం, అది ఒక టీం ఉంటారు, ట్రామా టీమ్స్ ఉంటాయి. ఓకే, ఓకే. ఒక ట్రామా సర్జన్ ఉంటాడు, దాంతో పాటు ఆర్థోపెడిక్స్ ఉంటారు, న్యూరో సర్జన్ ఉంటారు, ఫిజియోథెరపీ ఉంటారు, ఈ కౌన్సిలర్స్ ఉంటారు, ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఉంటారు, బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఉంటారు, డైటీషియన్స్ ఉంటారు, ఫిజియోథెరపీ ఉంటారు. అందరూ కలగలిసిన పెద్ద టీం అది. ఇట్స్ ఎ వెరీ బిగ్ టీమ్. ఓకే. ఈ టీమ్స్ గవర్నమెంట్ ఫామ్ చేయాలి ఫస్ట్. రైట్. గవర్నమెంట్ ఈ టీమ్స్ ఫామ్ చేస్తేనే అవుతుంది. ప్రతి హాస్పిటల్లో ఫామ్ చేయాలి డెడికేటెడ్ టీమ్స్. అంటే ఇప్పుడు ఆ ట్రామా టీమ్స్లో ఉన్న వాళ్ళు సర్జన్ కానీ ఆర్థోపెడిషన్ కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటా అలా చేసుకున్నా మళ్ళీ వాళ్ళ అవైలబిలిటీ ఉండదు కదా. రైట్. సో డెడికేటెడ్ టీమ్స్ ఉండాలి. రైట్. ఇవన్నీ టైం పడుతుందండి రావడానికి. వస్తున్నాయి, స్టార్ట్ చేస్తున్నారు, బట్ టైం పడుతుంది. సరే, ఇప్పుడు పిల్లల్లో కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి ఇప్పుడు కింద పడినప్పుడు ఈ హిప్ నుంచి కింద వరకు బోన్ బ్రేక్ అయినా లేకపోతే యాక్సిడెంట్లో దానికి మళ్ళీ రాడ్ కనెక్ట్ అవ్వడానికి లేకపోతే రాడ్స్ వేసి చేయడం అనేది చేస్తుంటారు కదా. సో అలాంటి మీకు తెలిసిన మీరు చూసిన కేసెస్ లాంటి అది మైన్యూట్ పోయేది ఇవి లేకపోవడం వల్ల మేజర్ అయ్యి అలాంటివి ఏమైనా మీరు చూసారా, లేకపోతే జరుగుతున్నాయా మీకు తెలిసి? చిన్నపిల్లలు మనం యాక్చువల్లీ ట్రామా చాలా నెగ్లెక్ట్ చేస్తాం మనం. ఓకే. ఇప్పుడు స్కూల్లో 2-3 మెట్ల నుంచి పడిపోయారని చెప్పి మనకు కాల్ వస్తూ ఉంటుంది. అవును, బాగానే ఉన్నారని చెప్పి ఇంటికి తీసుకెళ్తాం, లేకపోతే ఒకసారి చూపించి తీసుకెళ్ళిపోతాం. ఓకే. కానీ ప్రాపర్ టాప్ టు హెడ్ టు ఎవాల్యుయేషన్ ఎవరు చేయరు. ఓకే. ఓకే. ఎందుకంటే చిన్నపిల్లల్లో హెడ్ టు ఎవాల్యుయేషన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మనలాగా గట్టి బాడీస్ కాదు, వాళ్ళకి ఇంజరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. వాళ్ళకి కూడా ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేయాలి, ట్రామా ఎవాల్యుయేషన్. ఏదైనా ట్రామాని ఇప్పుడు ఆడుకుంటారు, ఇంటి ముందు ఆడుకుంటుంటారు, చాలామంది వదిలేస్తుంటారు, ఆడుకుంటుంటారు, ఏ కారో బైకో వచ్చి అలా అలా గుద్దుతూ ఉంటుంది. ఓకే. సో పిల్లలకి ట్రామాస్ ఇంజరీ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అవైలబిలిటీ లేక అంటే సపోజ్ మీరు ఫ్రాక్చర్ అన్నారు, ఫ్రాక్చర్ అయింది పేషెంట్కి, పిల్లడికి తీసుకెళ్లారు, హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో అవైలబిలిటీ లేక అనేది యూజువల్లీ ఉండదండి. ఎందుకంటే అన్ని మేజర్ హాస్పిటల్స్లో, పెద్ద హాస్పిటల్స్ అన్నింటిలో అవైలబిలిటీ ఉంటుంది. ఆర్థోపెడిషన్స్ కానీ, ట్రామా వాళ్ళు కానీ, న్యూరో సర్జన్స్ కానీ అవైలబిలిటీ ఉంటారు. అవైలబిలిటీ లేకుండా ఉండదు. కానీ దెర్ ఆర్ సెంటర్స్ వేర్ క్యాపబిలిటీ లేకపోయినా ట్రీట్ చేయడానికి ట్రై చేయటం. ఓకే. ఓకే. సో ఆ మంచి టైంలో రిఫర్ చేయకపోవటం, అలా పిల్లలు బ్యాడ్ అవటం, ఇలాంటి చాలా కేసులు ఉంటాయి. మేము ఢిల్లీలో చాలా కేసులు చూసాం. చాలా కేసులు ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ట్రామా అయ్యి చుట్టుపక్కల హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ సరైన సకాలంలో ఫెసిలిటీస్ లేక, సకాలం ట్రీట్మెంట్ అందక ఒక 2-3 days అలాగే అవి కాంప్లికేట్ అయ్యి మా దగ్గరికి వచ్చి ప్రాణ పరిస్థితుల్లో వచ్చి ఐసీయూలో 1 రోజులు 2 నెలలు ఉండి ప్రాణాలు కొట్టుకుని అప్పుడు మెల్లగా బయటకు వస్తారు. ఓకే. ఇవన్నీ అవుతుంటాయి. వీటిని అవ్వని ఏం కాదు కానీ అవుతుంటాయి. మీరు చూసిన ఒక మేజర్ యాక్సిడెంట్ ఏదైనా ఢిల్లీలో మీరు ఎనీథింగ్ అంటే యాక్సిడెంట్స్ అంటే చాలా ఎయిమ్స్ ఢిల్లీ అనేది ఒక రెఫరల్ సెంటర్ అండి. జయప్రకాష్ నారాయణ ట్రామా సెంటర్ అనేది మన ఇండియాస్ టాప్ లీడింగ్ ట్రామా సెంటర్ అని చెప్పొచ్చు. సో అక్కడ వచ్చే పేషెంట్స్ 70,000 సంవత్సరానికి, ఓన్లీ ట్రామా మాత్రమే. యాక్సిడెంట్ కేసెస్ మాత్రమే 70,000 సంవత్సరానికి వస్తాయి. రఫ్గా 70,000 కేసులు అంటే రోజుకి ఆల్మోస్ట్ 150-200 కేసులు వస్తుంటాయి. ఓన్లీ యాక్సిడెంట్స్ అంటే అది అన్ని ట్రామా, కత్తిపోట్లు కానీ, బుల్లెట్ గాయాలు కానీ, పైనుంచి పట్టం, అన్ని ఆల్ ట్రామా కేసెస్. సో లోడ్ చాలా ఎక్కువ. మీరు ఒక కేసు నేను చెప్పలేం కానీ ప్రతిరోజు ఎన్నో కేసులు వస్తుంటాయి, వెరైటీ కేసులు, డిఫరెంట్ కేసులు. ఇలా కూడా యాక్సిడెంట్ అవుతుందా, ఇలా కూడా ఉంటుందా అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు మచ్చుకొని అంటే ఇప్పుడు ఒక పేషెంట్ ఏంటంటే ఒక ఆయన ఒక 30 ఏళ్ళు ఉంటాయేమో, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయనకి. సో మెట్లు ఎక్కుతా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా మెట్లు ఎక్కుతున్నాడు. సడన్గా మెట్లు పైనుంచి జారిపడి కింద ఒక రాడ్ ఉంటుంది, పోల్ రాడ్ లాంటిది. సో ఆ రాడ్ మీద పడితే ఆ రాడ్ ఆయనకి ఇక్కడి నుంచి లోపల దిగిపోయి ఇక్కడ దాకా వచ్చి ఇలా పైకి వచ్చింది, శరీరం లోపల నుంచి.
ఆ రాడ్ పట్టుకుని అలాగే వచ్చారన్నమాట హాస్పిటల్కి. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కేస్. ఆయనకి కడుపు ఇన్వాల్వ్ అయింది, పొట్టలో పేగులు, హార్ట్ పక్క నుంచి వెళ్తుంది, స్పైన్ ఉంది, నెక్ పైకి వచ్చింది. కోర్స్ ఆపరేషన్ చేసాం, పేషెంట్ బతికాడు, రాడ్ తీసామంతా. ఛాలెంజింగ్ కేసెస్. ఇంకొకటి మీకు ఈ అడిగారు కాబట్టి ఇది కూడా చెప్పాలి. ఇప్పుడు ఎవరికైనా కత్తిపోటు తగిలినా, కత్తితో పొడిచారు, ఎవరు లేకపోతే బై మిస్టేక్ బై ఛాన్స్ ఎక్కడో గుచ్చుకుంది, గ్లాస్ పీస్ గుచ్చుకుంది, లేకపోతే ఇంకేదైనా షార్ప్ ఆబ్జెక్ట్ మీద పైనుంచి మెట్ల మీద జాగ్రత్త ఏదో దేమే పడ్డారు. మనకు చాలామంది ఏంటంటే అది తీసేసి గొడ్డగట్టి తీసుకొస్తారు హాస్పిటల్కి. ఓకే. ఒకసారి బాడీలో బయట నుంచి ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్ దాన్ని ఏ ఆబ్జెక్ట్ దిగినా కూడా దాన్ని ఎప్పుడు తీయకూడదు. రియల్లీ? ఎవరు తీయకూడదు దాన్ని. అలాగే పేషెంట్ని హాస్పిటల్ తీసుకురావాలి. నిజం, తీయకూడదు. ఎందుకో చెప్తాను మీకు. ఇప్పుడు కత్తి దిగిన సపోజ్ మెయిన్ థింగ్స్ షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. నైఫ్ అనుకుందాం. ఇప్పుడు నైఫ్ లోపల దిగినప్పుడు అది ఒక బ్లడ్ వెజల్ లోపల దిగి ఉంటుంది, దిగే ఆప్షన్ ఉంటుంది మోస్ట్లీ. ఎక్కడైనా బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా. అది దిగినప్పుడు ఎక్కడైతే బ్లడ్ వెజల్లో ఒక టేర్ అయింది, నైఫ్ ఇక్కడ దిగింది. సో ఆ టేర్లో నైఫ్ ఉంది. సో బ్లీడింగ్ బయటకు అవ్వకుండా అది ఆపుతుంది నైఫ్. మీరు తీసేస్తే ఆ టేర్లో నుంచి నైఫ్ తీసేస్తారు. సో బ్లీడింగ్ అంతా టేర్ నుంచి బయటకు అవుతూ ఉంటుంది బాడీ లోపల. ఓకే. అది ఎక్కడైనా సరే, ఇక్కడ గుచ్చుకున్నా, ఎక్కడ వెనక ఎక్కడ గుచ్చుకున్నా సరే. బట్ అది కొంతమంది సెప్టిక్ అవడం అంటారు, లేకపోతే ఇంకోటి. మీరు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తున్నారు కదా. మీరేమి ఒక రోజు 2 రోజులు ఆగి అలాగే ఉంచి హాస్పిటల్ తీసుకెళ్తారు కదా. కరెక్ట్. సో ఎప్పుడైనా సరే ఇలాంటివి కంపల్సరీ హాస్పిటల్కి వచ్చాకే డాక్టర్ ఆపరేషన్ థియేటర్లో ఇన్ అండర్ విజన్ చూసుకుని స్లోగా చేసుకుంటూ తీస్తాం మేము. కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ అంటారు. ఆ ఎన్విరాన్మెంట్లో తీయాలి దాన్ని. మనం బయట ఎలా పడితే అలా తీసేసి అక్కడ గుడ్డ కట్టేసి తీసుకొస్తుంటారు హాస్పిటల్కి. అది చాలా తప్పు. అలా చేయకూడదు అసలు. అలా చేస్తే మీరు ఇంకా బ్లీడింగ్ని, ఆ కత్తే మీ సగం బ్లీడింగ్ ఆపుతుంది. మీరు దాన్ని తీసేస్తే, మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఆ టేర్ నుంచి మీరు తీసేస్తే బ్లీడ్ అంతా అయిపోతుంటుంది బయటికి. అండ్ లోపల ఏం బ్లీడ్ అవుతుంది మీకు తెలియని కూడా తెలియదు తీసిన తర్వాత. మీరంతా బాగుంది అనుకుంటారు, తీసుకొస్తారు, వచ్చేపటికి లోపల 2 లీటర్ల రక్తం పోయి ఉంటుంది. ఆ కత్తి ఉండటం వల్ల ఆపుతుంది అది. చెప్పాలంటే డ్యామేజ్ అయింది, కానీ అట్లీస్ట్ బ్లీడింగ్ ఆపుతుంది. సో అది మనకి మెయిన్ ఇంపార్టెంట్. మనిషి ప్రాణం పోయేది బ్లీడింగ్ వల్ల, అది ఆపుతుంది. మిగతా డ్యామేజ్ అంతా మనం వచ్చి రిపేర్ చేసుకునేది ఒకటి. సో ఎప్పుడు తీయకూడదు. ఏం గుచ్చుకున్నా సరే బాడీలో దాన్ని అక్కడ కట్ చేసి, ఒకటి పెద్దలు గుచ్చుకుంటే అక్కడ కట్ చేసి బయట కట్ చేసి దాంతో అలాగే రావాలి హాస్పిటల్కి. ఓకే. ఫ్లాట్గా పుడుకోబెట్టి అలాగే తీసేయాలి. దట్స్ ఆల్వేస్ గుడ్. సో మనకి పిల్లలు ఆడుకోవడం, అప్పుడు చిన్నప్పుడు మనం ఆడుతుంటే పడడం, లేవడం అని కామన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ బాబు పాప పడినప్పుడు వాళ్ళకి ఈ పైన బ్లడ్ రావడం, లేకపోతే దానికి ఏదో ఫస్ట్ ట్రీట్మెంట్ ఫర్ దట్ మన జనరల్గా ఏంటంటే అప్పట్లో పసుపు వేసేసి ఆ బ్లడ్ ఆగడానికి అని చెప్పేసి. సో అలాంటి చాలామందికి ఆ కేసెస్ చూస్తూనే ఉంటారు, చిన్న జరుగుతూనే ఉంటాయి. అలాంటి వాటికి అంటే మనం ప్రైమర్ ఏం చేయాలి అనేది చేసుకుంటున్నాం. సో పిల్లలు నేను చెప్పినట్టు ఇంతకుముందు సున్నితంగా ఉంటారు బాగా. వాళ్ళకి దెబ్బలు ఈజీగా తగులుతాయి బాగా. సో వాళ్ళకి ఎంత దెబ్బలు తగులుతున్నాయో మనం డిసైడ్ చేయలేం. మనం ఏంటంటే చిన్న దెబ్బలే, ఇంకెక్కడ తగలేదు అనుకుంటాం. కానీ వాళ్ళు ఆడుతున్నప్పుడు మనం లేము అక్కడ. వాళ్ళు ఏ ఫోర్స్తో పడ్డారో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చెప్పలేరు. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయినా పెద్ద వ్యక్తి వస్తే వాళ్ళని అడగగలం, మీరు ఎంత స్పీడ్లో ఉన్నారు, ఏం గుద్దింది, ఎంత స్పీడ్లో గుద్దింది, మీరు దూరంగా వెళ్ళి పడ్డారా, మీరు పడినప్పుడు బైక్ హ్యాండిల్ అని గుచ్చుకుందా, అవి తగిలిందా, అయితే అన్నీ అడుగుతాం మనం. పిల్లలు అన్నీ చెప్పలేరు, వాళ్ళకి ఏం తెలియదు, చెప్పలేరు. సో మనమే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. అందుకే పిల్లల్లో మేము ఇంకా అగ్రెసివ్గా వెళ్తాం, వాళ్ళు చెప్పారు కాబట్టి. పెద్దవాళ్ళు చెప్పిందా బట్టి మేము ఎవాల్యుయేషన్ తీసుకుంటాం. పిల్లలు అలా కాదు, మేము వి గో ఈవెన్ మోర్, ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళి స్కానింగ్ చేసుకోవడము, ఐ చేసుకోవడం, ఇమేజ్ చూసుకుంటాం. ఎందుకంటే పిల్లలు చెప్పలేరు. అండ్ పిల్లలకు ఒకవేళ సపోజ్ కనుక ఇంజరీస్ లోపల ఉంటే వాళ్ళు చాలా త్వరగా బ్యాడ్ అవుతారు. పిల్లలు త్వరగా బ్యాడ్ అవుతారు. ఇంజరీస్ కనుక లోపల తెలియని ఇంజరీస్ ఉంటాయి, పెద్ద ఇంజరీస్ ఉంటాయి. మీరు చూడండి, సపోజ్ కానీ వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. దీనికి ఇమ్యూనిటీ కాదు కదండి, బ్లడ్ లాస్ తట్టుకునే శక్తి ఉండాలి. ఇమ్యూనిటీ గురించి ఒకటే కాదు, బ్లడ్ లాస్ ఇంపార్టెంట్. ఎందుకు మీరు అనుకుంటారు డాక్టర్స్ ఎందుకు ఊరికే అన్ని మన ట్రామాకి వెళ్ళినప్పుడు అన్ని ఎక్కువ స్కాన్లు ఎందుకు చేస్తాను అనుకుంటారు మీరు. ఎందుకంటే ఇప్పుడు 100 మందిలో 90 మందికి స్కాన్ అన్ని నార్మల్ వచ్చినాయి అనుకుందాం,
కానీ 10 మందిలో స్కాన్ చేయడం వల్ల మేజర్ ఇంజరీస్ బయటపడతాయి, వాళ్ళని కాపాడగలం. అదే ఆ మిగతా 90 మందిలో ఏ 10 మంది అని ఈ 10 మంది ఉండొచ్చు కదా. రైట్. సో అందుకనే ఎన్ని ప్రోటోకాల్స్ స్టడీలు జరిగినాయి, అన్నిటి మీద సైంటిఫిక్ స్టడీస్ జరిగాయి, ఓకే, అన్నిటి మీద ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇలా ఇంత మెకానిజం డేంజరస్, ఏ డేంజరస్ మెకానిజం బట్టి ఇంత ఎవాల్యుయేట్ చేయాలని చెప్పి ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ బీపీ, మన రెస్పిరేషన్, బ్రీదింగ్ ప్యాటర్న్ అండ్ మన కాన్షియస్నెస్ లెవెల్, ఓకే, దీనికి ఒక స్కోరింగ్ ఉంటుంది. అది బాగుంటే నెక్స్ట్ స్కోరింగ్ ఏంటంటే మనకి జరిగిన మెకానిజం, అంటే మోకాలు పైన మోచేతి పైన ఇంజరీస్ అవటం, పెద్ద ఇంజరీస్ అవటం, 2 బోన్స్ కన్నా ఎక్కువ ఎరగటం, ఓకే, అండ్ కత్తిపోట్లు బాడీలో ఛాతీ మీద కడుపు మీద ఉండటం, అండ్ ఏదైనా బాడీ చచ్చిపడిపోయి ఉండటం, పెరాలసిస్ రావటం, ఇలాంటివన్నీ డేంజరస్ ఇంజరీస్ అన్నమాట. ఇది ఉంటే ఆ ఒక్క స్కాన్ చేయడం కాదు, మొత్తం బాడీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే ఇంకెక్కడైనా ఇక్కడ ఎంత పెద్ద ఇంజరీ మనకి బాడీలో 2 చోట్ల బోన్ ఇరిగిందంటే చాలా ఫోర్స్ యాక్ట్ చేసి ఉండాలి మన మీద. రైట్. ఎంతో ఫోర్స్ యాక్ట్ చేసి ఉండాలి. రైట్. బోన్స్ అంత ఈజీ కాదు కదా, అంత ఫోర్స్ ఉంటే తప్ప మన బోన్స్ ఎరగవు. సో ఇంకెక్కడో ఇంజరీ ఉంది, తెలియని ఇంజరీ, కనపడిన ఇంజరీ. సో దానికోసం చూసుకోవాలి, మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే దీని తర్వాత నెక్స్ట్ మెకానిజం, కార్ ఎంత స్పీడ్లో ఉంది, అండ్ కార్ నుంచి మనిషి బయటకు వచ్చి ఎగిరిపడ్డా, తను ఉన్న కారులో తను నార్మల్గా ఉన్నా కూడా పక్క సీట్ వాళ్ళకి డెత్ అయిందా, ఏమైనా మేజర్ ఇంజరీస్ అయినాయా. పక్క సీట్ డెత్ అయ్యి మీరు నార్మల్గా ఉన్నాను కాదు, లోపల ఇంజరీస్ ఉండొచ్చు. అంత ఫోర్స్ పక్కన సీట్ మీద పడిందంటే మీ మీద కూడా పడి ఉండాలి. సో ఎన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి, మాకు ఈ స్టేజెస్ ఉంటాయండి, వీటిలో ఈ క్రైటీరియా బట్టే మేము ఇవాల్యుయేషన్ చేసుకుంటాం. ఎందుకంటే ఓవర్గా చేస్తే తప్పేం లేదు డయాగ్నోసిస్, అండర్ చేయకూడదు. తక్కువ చేసి మిస్ అయితే చాలా కష్టం, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తారు. కొంచెం ఎక్కువ చేసుకుని నష్టమేం లేదు. లేదని తెలిస్తే ఎవరికైనా ఊపిరి పీల్చుకోవచ్చు హ్యాపీగా. అంతేగా. సో అదే మెయిన్ థింగ్ మాకైనా సార్. ఎందుకంటే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే ఇంజరీస్ అన్నీ బయటపడతాయి కాబట్టి మేము స్కాన్లు అన్నీ ఎక్కువ చేసుకుంటాం. ఎస్పెషల్ పిల్లలు ఇంకా ఎక్కువ చేస్తారు, వాళ్ళు చెప్పలేరు కాబట్టి అది మెయిన్ థింగ్. పిల్లలు ఒక స్టెప్ చెప్పలేరు కాబట్టి ఇంకా స్టెప్ ఎక్కువ వెళ్ళి వాళ్ళు ఇంకా ఏమీ మిస్ అవ్వకూడదని చెప్పి. ఎందుకంటే పెద్దోళ్ళు పర్లేదు చెప్పగలరు, చాలా చూసారు లైఫ్లో. చిన్నపిల్లలు వాళ్ళు ఏది తెలియదు, వాళ్ళకి ఇంజరీ అయిందని కూడా వాళ్ళకి తెలియదు. అది సార్ ఇప్పుడు మనకి ఇది చాలా రేర్ కేసు అనుకోండి, బట్ నాకు ఆ డౌట్ ఎప్పటి నుంచో ఉంది. బుల్లెట్ మనకి బాడీలో దిగినప్పుడు మేబీ ఒక 2-3 బుల్లెట్స్ దిగిన తర్వాత టిల్ వాట్ టైమ్ హీ కెన్ సర్వైవ్ అనేది ఐ హ్యావ్ ఎ క్వశ్చన్. సో అది ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు కత్తిపోటు దిగినప్పుడు మనం తీయకూడదు, అది అంటే నేను హాస్పిటల్కి రావాలనేది. సో ఇప్పుడు చాలామంది మన సినిమాలో ఏంటంటే బుల్లెట్ దిగిన తర్వాత అక్కడే కొంచెం కట్టేయడమో లేకపోతే ప్రెస్ చేసి పెట్టడమో తీసుకెళ్ళడం జరుగుతుంటుంది. బట్ ఆ బుల్లెట్ దిగిన తర్వాత జరిగే ప్రాసెస్ ఏంటి సార్? సో బేసిక్గా ఫస్ట్ థింగ్, బుల్లెట్ ఇంజరీ మీరు రేర్ అన్నారు కదా, మన దగ్గర డెఫినెట్గా రేరే. సౌత్లో, నార్త్లో వెరీ కామన్. గన్ కల్చర్ ఇస్ కామన్, బుల్లెట్ ఇంజరీస్ కామన్. మాకు వారానికి అట్లీస్ట్ 3-4 వస్తాయి బుల్లెట్ ఇంజరీస్. సీరియస్లీ? ఎవ్రీ వీక్ బుల్లెట్ ఇంజరీస్ వస్తుంటే బాగానే. ఓకే. ఢిల్లీ అటు చుట్టుపక్కలంతా గన్ కల్చర్ ఎక్కువ, బీహార్, యూపీ, హర్యానా, పంజాబ్. ఓకే. అన్అఫీషియల్ గన్ కల్చర్ చాలా ఎక్కువ. సో ఇంజరీస్ చాలా కామన్గా వస్తుంటాయి. ఓకే. సో బుల్లెట్ ఇంజరీ ఏంటంటే ఏదైనా, అది కత్తైనా అనండి, బుల్లెట్ అయినా అనండి, అది డేంజర్ అనేది అది దిగిన ఏరియా బట్టే ఉంటుంది. ఓకే. ఏరియా బట్టి ఉంటుంది. సపోజ్ మీరు ఛాతీ ఇక్కడ కూడా బుల్లెట్ ఇంజరీ ఆర్ కత్తి పోట అయినా, బుల్లెట్ ఇంజరీ అయినా కూడా అది హార్ట్ తగిలిందా లేదన్న బట్టి ప్రోగ్నోసిస్ ఉంటుంది అన్నమాట, ఎంత డేంజర్ ఉందని బట్టి. ఓకే. సడన్గా కొంచెం చెప్తుంటారు సినిమాలో కూడా, పక్కన హార్ట్ పక్కనే జస్ట్ మిస్ అయింది సేఫ్ అంటారు. అదంతే బేసిక్గా ఇంజరీ దాన్ని బట్టి అండి, అలా ఏం లేదు. బుల్లెట్ ఏంటంటే ఒక్కొక్కసారి 2 టైప్స్ ఉంటాయి. బుల్లెట్ లోపల ఉండిపోవటం, ఓకే, ఇటు నుంచి వెనక్కి వెళ్ళిపోవటం. రైట్. 2 రకాలు ఉంటుంది బుల్లెట్, ఏదైనా అవ్వచ్చు. సో లోపల ఉన్న వెనక్కి వెళ్ళినా ఇంజరీయే. ఓకే. కానీ లోపల ఉంటే ఇందాక చెప్పినట్టు అది ఎక్కడ ఆగిందో దాన్ని బట్టి. సేమ్ కత్తిలాగే బ్లడ్ వెజల్ దగ్గర ఆగింది అనుకోండి, అది బ్లీడింగ్ ఆపుద్ది. వెళ్ళిపోయి బ్లడ్ వెజల్ చీల్చుకుంటే వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, మోర్ ఇంజరీ. బ్లడ్ వెజల్కి 2 పక్కల ఇంజరీ అవుతుంది, బ్లడ్ పోతూ ఉంటుంది, బ్లీడింగ్ త్వరగా అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే బుల్లెట్ చాలామంది ఏంటంటే ఇప్పుడు చేతుల్లో కాళ్ళు చిన్న బుల్లెట్ ఇంజరీ అవుతుంటాయి, చేతుల్లో కాళ్ళు వస్తారు వెంటనే. అక్కడ ఏంటంటే ఒకవేళ బ్లడ్ వెజల్ నరం బ్లడ్ తగలలేదు అనుకుంటే
ప్రాణపరిస్థితి కాదు, ఓకే తీసేస్తాము, ఎక్కడ తగిలినా తీసేస్తాము. ఓకే కొంతమంది అలాగే ఉంచుకుంటారు, చాలామంది బ్లడ్ ఎప్పుడో వస్తారు, ఎక్కువ ఇంజరీ అవ్వదు వాళ్ళకి, అయి ఉండదు, ఎక్కడ చూపించుకోరు. 2-3 నెలల తర్వాత బుల్లెట్ అక్కడే ఉంటే తర్వాత కూడా వచ్చి బుల్లెట్ తీసుకుని చాలామంది ఉంటారు. ఓకే ఉంటారు. ఓకే కొన్ని చోట్ల బుల్లెట్ అన్నిసార్లు తీయాల్సిన అవసరం లేదు. బుల్లెట్ ఉన్న ప్రతి ఎక్కడ పడితే ఎక్కడ బుల్లెట్ ఉన్నా కూడా తీయాల్సిన అవసరం లేదు. కొన్ని ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఉంటాయి, ఓకే చాలా డీప్గా ఉంది అంటే ఆ బుల్లెట్ తీయటం వల్ల ఇంకా ప్రాణం మనం ఎక్కువ అపాయం చేస్తాం పేషెంట్కి, ఉంచిన నష్టమేం లేదు అనుకున్నప్పుడు మేము వదిలేస్తాం బుల్లెట్ని. ఇది వెరీ రేర్ కండిషన్, బట్ ఇది కూడా ఉంటుంది. అలాగే బుల్లెట్ పద్దాకా తీయాల్సిన అవసరం లేదు, కానీ మనకి కుదిరితే పేషెంట్కి అపాయం లేదనుకుంటే తీయడమే మంచిది. ఎప్పుడైనా సరే లోపల ఫార్మోటివ్ వదిలేయడం మంచిది కాదు. కానీ అది బుల్లెట్ ఇంజరీస్ అది ఏదైనా సరే అది తగిలిన ప్లేస్ బట్టే ఉంటుంది, ఎంత డిస్టెన్స్ నుంచి కాల్చారు అండ్ బుల్లెట్ కింద నుంచి ముందు నుంచి వెనక్కి వెళ్ళిపోయిందా లేదా. ఎందుకంటే బుల్లెట్ ఏంటంటే తిరుగుతూ ఉంటుంది, రొటేషన్ ఉంటుంది, అంత ఫోర్స్లో వచ్చినప్పుడు దాని రొటేషన్ అయిన ఏరియా చుట్టూ కూడా బర్నింగ్ ఉంటుంది, పక్కన టిష్యూస్ని బర్న్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. సో అది వెళ్ళిన ప్లేసే కాదు, చుట్టుపక్కల ఏరియాస్ కూడా డ్యామేజ్ అవుతుంటాయి బుల్లెట్కి. సో బుల్లెట్ డ్యామేజ్ అందుకే చాలా ఎక్కువ. అండ్ సిటీ స్కాన్ కంపల్సరీ చేసుకుని బుల్లెట్ వెళ్ళే ట్రాక్ చూసుకుంటారు ఫస్ట్, ఏ ఇంజరీస్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. ఇంతకు ముందు అన్నట్టు స్టేబుల్ లేకపోతే ఇంకా స్కాన్లో ఏం పని లేదు, వెంటనే ఆపరేషన్ దగ్గర తీసుకెళ్ళటం, ఎక్కడ వెళ్ళో చెప్తారు కదా ముందు, ఒక ఎంట్రీ వూండ్ అని ఉంటుంది, దాన్ని బట్టి వెళ్ళి చూసుకోవడం బ్లీడింగ్ ఎక్కడ. ఓకే 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 ఇప్పుడు యాక్సిడెంట్స్లో సార్ లైక్ బ్లడ్ లాస్ అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది, కానీ సో మచ్ థింగ్ నేను ఇంకొక ఆర్టికల్లో చదివింది ఏంటంటే బ్లడ్ ఫ్రమ్ హాస్పిటల్స్లో బ్లడ్ దొరకట్లేదు అనేది ఎక్కువ ఈ బ్లడ్ బ్యాంక్స్లోనో లేకపోతే సమ్ సెంటర్స్లో ఉంటాయి. మీరు మనం చూస్తుంటాం, ఫార్వర్డ్ మెసేజ్ వస్తుంటాం, ఈ పిల్లల పేషెంట్కి బ్లడ్ కావాలి, మీలో ఉన్న వాళ్ళని పంపించండి అని. నాకు ఆ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇన్ని కోట్ల మిలియన్స్ ఆఫ్ పీపుల్లో బ్లడ్ దొరకపోవడం, హాస్పిటల్లో రేర్ అనేది దొరకదా అంటే ఎందుకు అసలు అది అంతే డిమాండ్ ఉందని అనేది, లైక్ వాట్ ఈస్ ద రీజన్? సో బేసిక్గా ప్రతి మేజర్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ కంపల్సరీ ఉండాలి, అది రూల్. ఓకే మెయింటైన్ చేస్తారు. ఓకే బ్లడ్ అనేది కొనుక్కునేది కాదు, డబ్బులకి బ్లడ్ రాదు. ఒక మనిషి రక్తం ఇస్తేనే ఇంకో మనిషి రక్తం ఇవ్వగలం, తీసుకోగలం. అండ్ బ్లడ్ గ్రూప్స్ మీకు ఐడియా ఉంటుంది, ఏబి పాజిటివ్ నెగిటివ్ అని ఉంటాయి. సో ఏంటంటే బేసిక్గా ఇన్ని కోట్ల మంది ఉన్నారు కదా, దీనికి 2 ముఖాలు ఉన్నాయి. ఇంత కోట్ల మంది ఉన్నారు కాబట్టి మన దగ్గర బ్లడ్ చాలా ఈజీగా దొరకాలి. అవును, ఇంతమంది ఉన్నారు కాబట్టి. అవును, కానీ ఇంతమంది ఉన్నారు కాబట్టే మనకు బ్లడ్ దొరకట్లేదు. ఈ రెండు ముఖాలు చెప్తాను మీకు వివరించి చెప్తాను. ఓకే. సో బేసిక్గా మనకు చాలామందికి ఏంటంటే అపోహ, ఓకే, బ్లడ్ ఇవ్వడం మంచిది కాదని చెప్పి చాలా మందిలో ఇది ఒక అపోహ ఉంది. ఓకే, బ్లడ్ ఇస్తే నీరసం అయిపోతాం, బ్లడ్ ఇస్తే మంచిది కాదు, బ్లడ్ ఇస్తే అక్కడ ఎలాంటి సూదులు వాడతారో ఇన్ఫెక్షన్స్ వస్తాయో, అండ్ కొన్ని రిలీజియన్స్ ప్రకారం కూడా బ్లడ్ ఇవ్వకూడదు అనేది ఉన్నాయి. సో ఇన్ని అండ్ అవగాహన లేమి వల్ల అంటే చాలామంది రక్తం డొనేషన్, చాలామంది మేము చూసిన వాలంటరీ డొనేషన్స్ అని పెడుతుంటారు. ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ కండక్ట్ చేస్తుంటాయి. కొంతమంది మంత్లీ చేస్తారు, కొంతమంది 3 మంత్లీ చేస్తారు, 6 మంత్లీ చేస్తారు. దీనికోసమే బ్లడ్ రిక్రూట్ చేసుకోవడం కోసం. కానీ చాలామంది దానికి వెళ్ళరు. చదువుకున్న వాళ్ళు, అవగాహన ఉన్న వాళ్ళు వెళ్తారు, కానీ చాలామంది వెళ్ళరు. ఓకే, అవగాహన క్రియేట్ చేయాలి, మొబిలైజ్ చేయాలి జనాల్ని. మీరు ఇవ్వండి, సకాలంలో ఇస్తే మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. అది వచ్చేదాకా ఎవరికి అర్థం కాదు. సో ఇంతమంది ఉన్నారు కానీ ఈ అవగాహన లేని వల్ల బ్లడ్ ఇవ్వట్లేదు. కానీ అందరికీ బ్లడ్ కావాలి. సో ఇచ్చే కొంతమంది బ్లడ్ అందరికీ త్వరగా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, సరిపోదు. అది మెయిన్ డ్రాబ్యాక్ మనకు అక్కడ. అవగాహన లేని ఒకటి, బ్లడ్ ఇవ్వాలని నేను తెలియదు ఎవరికి. సో చాలామంది బ్లడ్ బ్యాంక్ వాళ్ళు పాపం ట్రై చేస్తూ ఉంటారు. బ్లడ్ డొనేషన్ డ్రైవ్స్ పెట్టి ఎంకరేజ్ చేస్తారు, ఆఫర్స్ ఇస్తారు, మీకు రండి అంటారు, అన్నీ చేస్తారు. గవర్నమెంట్ కూడా చేస్తుంది, కానీ జనాలు స్పందించాలి. ఒక హెల్దీ పర్సన్ లైక్ బ్లడ్ అంటే ఇయర్కి ఇన్ టైమ్స్ అని ఇవ్వచ్చా, లేకపోతే లైక్ వాట్ ఈస్ ఎన్నిసార్లు మనం బ్లడ్ ఇవ్వచ్చు ఒక హెల్దీ పర్సన్ అనేది? ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి బ్లడ్ డొనేషన్ కూడా చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. హెల్దీ పర్సన్ అవునా? ఎవ్రీ 3 మంత్స్కి చేయొచ్చు, ఎవ్రీ 6 మంత్స్ కూడా చేయొచ్చు, నష్టమేం లేదు. బ్లడ్ డొనేషన్ చేసుకోవచ్చు. సో చేస్తే ఇంకా మంచిది. మంచిది,
బ్లడ్ డొనేషన్ చేస్తే మంచిదే. న్యూ బ్లడ్ ఫామ్ అనే కాన్సెప్ట్ కాదు కానీ ఓకే మీరు చెప్పినట్టే అంటే మన టర్మ్స్లో అనుకోవాలంటే ఇంకా అలాంటిదే. ఓకే న్యూ బ్లడ్ వస్తుంటే అనుకోవాలి. ఓకే బ్లడ్ మన సెల్స్ అన్నిటిని మనం బాగా స్టిమ్యులేట్ చేస్తున్నాడు బ్లడ్ ఇచ్చి. ఓకే సో బ్లడ్ ఇవ్వటం మంచిది. ఓకే వన్ థింగ్. ఒకటి హ్యుమానిటీ, ఓకే మానవత్వం అండ్ పక్కన కాపాడాలని తత్వం పెరుగుతుంది లోపల. ఇంకొకటి ఏంటంటే మన బాడీకి కూడా మంచిది. మానవత్వం అంటే చేయలేను సార్, ఇదేనా ఇలాంటివి అంటే చేస్తారు. ఎందుకంటే మానవత్వం అని చెప్తే నాకు ఉంది లేదు అనుకుంటారు కానీ బట్ ఈ ప్రాబ్లం మీరు మెన్షన్ బ్లడ్ ఇస్తే చాలా మంచిది. బాడీ ఆల్మోస్ట్ క్లీన్ అయినట్టే. బ్లడ్ ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వచ్చు. హెల్తీ పర్సన్ ఇబ్బంది ఏం లేదు. ప్రతి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు మీరు బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అందరి దగ్గర తీసుకోరండి, బాగా వాళ్ళ దగ్గర తీసుకోరు. ఓకే వాళ్ళు వీక్గా ఉంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉన్నా వాళ్ళే చెప్తారు మా మీకు లేదు సరిగ్గా వద్దు అని చెప్తారు. ఓకే వీక్నెస్ ఉందామని చెప్తారు. అండ్ బ్లడ్ ఎప్పుడు చాలామంది ఏంటంటే హాస్పిటల్కి పేషెంట్ తీసుకురాగానే మా బ్లడ్ ఎంతైనా మీరు ఎంత ఎక్కించండి, ఎంత డబ్బులు ఏం పర్లేదు, ఖర్చు ఏం పర్లేదు అంటారు. ఖర్చుకు బ్లడ్ రాదండి. బ్లడ్ ఏమి ఫ్యాక్టరీలో ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఇంకొక మనిషి డొనేషన్ చేయాల్సిందే. అందుకే మేమే చెప్తాం మేము డోనర్స్ ఎత్తుక్కోండి మా సైడ్ నుంచి కూడా ట్రై చేస్తాం. ఓకే అన్నిసార్లు బ్లడ్ బ్యాంక్లో ఉండాలని రూల్ లేదు. అవును, ఎందుకంటే కొన్ని గ్రూప్స్ చాలా కామన్, రేర్ ఉంటాయి. బి పాజిటివ్ అన్ని చాలా కామన్ గ్రూప్స్, కొన్ని వెరీ రేర్. ఏబీ పాజిటివ్, ఏబీ నెగిటివ్, ఓ నెగిటివ్, వెరీ రేర్ గ్రూప్స్. సో ఇలాంటి రేర్ గ్రూప్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు కూడా. రైట్ రైట్. సో ఇలాంటప్పుడు అందుకే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. నిజంగా యాక్సిడెంట్ బాగా వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఈ విలువ తెలుస్తుంది, బ్లడ్ విలువ. రైట్. అందరికీ తెలియదు. సో అందరికీ అవగాహన కల్పించాలి, వాళ్ళంతా వాళ్ళు వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాలి. రైట్. నియరెస్ట్ ఎక్కడ ఏదో బ్లడ్ సెంటర్ బ్లడ్ బ్యాంక్లో డొనేట్ చేయొచ్చు. రైట్. వాళ్ళు నిజంగా మీరు నమ్మకం ఉండి వాళ్ళు అందరూ చేస్తారనుకుంటే చేయొచ్చు. బ్లడ్ డొనేషన్ ఇవ్వాలండి అందరూ. బ్లడ్ లేకపోవడం వల్ల మన దగ్గర చాలా డెత్స్ అవుతుంటాయి. ఓకే. ఎన్నో డెత్స్. సర్జన్ కాపాడగలడు కానీ బ్లడ్ ఇవ్వకపోతే ఏం చేయలేరు కదా. రైట్. ఆ పర్టికులర్ గ్రూప్ దొరకాలి. టైంకి బ్లడ్ దొరక టైంకి ఇవ్వక ఎన్నో డెత్స్ అవుతుంది ఇండియాలో. ఇంకా ఉంది అది. ఓకే. ఎప్పుడైనా మీరు స్నేక్ బైట్స్ లాంటివి ఏమన్నా మీ మీ హిస్టరీలో చూసారా? చూసాను. అవునా? ఢిల్లీలోనా లేదా ఇక్కడ? ఇక్కడ కూడా చూసారా? పీజీ అప్పుడు, ఎంబీబీఎస్ అప్పుడు అవునా స్నేక్ బైట్స్ చూసాను. ఓకే. ఇన్ టైంలో తీసుకొస్తే సేవ్ అవ్వడం అలాంటి సేవ్ అవుతారండి. 90% సేవ్ అవుతారు. కాకపోతే ఏంటంటే ఒకటి అది కాటేసిన పాము బట్టి కూడా ఉంటుంది. అన్నీ ఒకలాగా ఉండవు. దీంట్లో న్యూరోటాక్సిక్, హీమోటాక్సిక్ అని ఉంటాయండి. అంటే న్యూరో అంటే నర్వ్ డ్యామేజ్ చేసే పాము కాటు ఉంటుంది అండ్ బ్లడ్ డ్యామేజ్ చేసే పాము కాటు ఉంటుంది. అచ్చా. నర్వ్ డ్యామేజ్ చేసే పాము కట్టు ఇంకా ఎక్కువ ఫాస్ట్గా డ్యామేజ్ చేస్తుంది. 2 రకాలు ఉంటాయి. వీటికి యాంటీ వినమ్స్ ఉన్నాయి, స్నేక్ యాంటీ వినమ్స్. మన ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటాయి, కంపల్సరీ గవర్నమెంట్ సప్లై ఉంటుంది. ఓకే. సో అవి ఇస్తే కాపాడొచ్చు కానీ అదేమీ స్పెసిఫిక్ కాదు. ఓకే. మన దగ్గర దొరికే కామన్ జాతులు అన్నింటికీ కలిపి ఒక యాంటీ వినమ్ తయారు చేస్తారు. సో అది పనిచేస్తే చాలామందికి. ఓకే. కానీ తెచ్చిన టైం బట్టి అండ్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన దాన్ని బట్టి వీటన్నిటి బట్టి మన చేతిలో ఉండదండి. త్వరగా సకాలం తీసుకొస్తే ఎవరైనా బతికించవచ్చు. మీరు డ్రామానే కాదు, పాము కట్టే కాదు, నార్మల్ హార్ట్ అటాక్ పేషెంట్ అయినా, స్ట్రోక్ పారాలసిస్ పేషెంట్ అయినా, ఎవరైనా సరే టైం మెడికల్ హెల్ప్ కావాలి. టైంకి తీసుకొస్తే ఎవరైనా కాపాడే అవకాశం ఎక్కువే ఉంటుంది. మనం టైం డిలే అవుతున్న కొద్దీ పేషెంట్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది. నేను చెప్పినట్టు సెల్ డెత్, సెల్స్ ఎన్ని సెల్స్ ఎక్కువ చనిపోతే మనిషికి అంత డేంజర్. సో అవి అవ్వకుండా సకాలం తీసుకురావాలి, అది ఇంపార్టెంట్. అదే సెల్ డెత్ అదే ఎంత త్వరగా తీసుకురాగలిగితే అంత రివర్స్ చేయొచ్చు మన దాన్ని, అంత త్వరగా కాపాడచ్చు. సో దట్స్ వన్ రీజన్. ఎందుకంటే మనకి ఒక సిటీస్లో ఓకే సార్, లైక్ పల్లెటూరులో, లైక్ విలేజెస్లో, పొలాల్లో వాళ్ళకి జరిగే ఇన్సిడెంట్స్, స్నేక్ బైట్స్ కానీ లేకపోతే ఇన్సెక్ట్స్ కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. సో దీనికి ప్రికాషన్స్ అనేది మనకు మనం చూస్తుంటాం కానీ అసలు ఓకే వింటూ ఉంటాం కానీ అవి అక్కడ చూసిన వాళ్ళు తీసుకెళ్ళి ఇన్ టైంలో హాస్పిటల్లో అడ్మిట్ చేసి మీరు అన్నట్టు ఆ స్నేక్ బైట్కి రెమెడీ ఉంటే వెల్ అండ్ గుడ్. బట్ ఇన్ కేస్ అలా లేనప్పుడు, అక్కడ జరిగినప్పుడు ప్రైమరీగా వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏమైనా ఉందా? ప్రైమరీ ఏం లేదు. ఒకటి ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారంటే అక్కడి నుంచి నోట్తో తీద్దాం అని సింబల్స్ వస్తుంటారు. ఆయన చేయకూడదు, ఆయన చేయడం కరెక్ట్ కాదు. పై ఒక టైట్కి గుడ్డు కట్టచ్చు స్ప్రెడ్ లేకుండా. ఓకే, అది చేయొచ్చు. ఆపుతుందా అనేది? అంటే ఆపుతుంది గ్యారంటీ ఏం లేదు. ఓకే. బట్ మన సైడ్ నుంచి ఎంతవరకు అంతవరకు చేయాలి అంతే, స్ప్రెడ్ ఆపడానికి అంతే. ఓకే. ఓకే. అండ్ ఈ బాడీ పార్ట్ని క్లీన్గా ఉంచుకోవాలి. ఓహో. అండ్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అంతకన్నా మనం చేసేదేం లేదండి.
హాస్పిటల్ ట్రీట్మెంట్ రావాల్సింది. ఎందుకంటే ఆ టాక్సిన్ లోపల బాడీలో బ్లడ్లోకి వెళ్ళింది కాబట్టి దాన్ని ఎంత త్వరగా డీటాక్సిఫై చేయడం అనే దాన్ని బట్టి మనిషి ప్రాణం ఉంటుంది. అండ్ ఇంకోటి అంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. పొలంలోకి వెళ్ళినప్పుడు షూలో చెప్పులు వేసుకోవడం చాలామంది వాడరు. షూ చెప్పులు వాడాలి. అండ్ ఇక్కడ దాకా కాకుండా మొత్తం కప్పుకొని వెళ్ళి రైట్ అలా చేసుకుంటే వాళ్ళకి కూడా ఇవన్నీ తగ్గుతాయి చాలా సేఫ్టీగా సార్. మనకి ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో అలవాటు అయిపోయి మనం అన్నీ చేయలేకపోతున్నాం. కానీ ఇది చేస్తే మాత్రం వాళ్ళకి సేఫ్ ప్రికాషన్స్. ఎప్పుడైనా సరే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు. ఇట్ హోల్డ్స్ గుడ్ ఇన్ ఎవ్రీ సినారియో. వాట్ ఎవర్ ట్రామా, స్నేక్ బైట్, పాయిజనింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రివెంట్ చేయాలి. రైట్. సో అందుకే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, వెహికల్ సేఫ్టీ కానీ, డ్రైవింగ్ బిహేవియర్ రూల్స్ నేను చెప్పినట్టు ఎన్ని ఉంటేనే ప్రివెన్షన్ అవుతుంది. రైట్. అంతా అయిపోయిన తర్వాత మా ట్రీట్మెంట్ సరిగ్గా చేయలేదు, మేము కాపాడలేకపోయారంటే అది ముందు ప్రివెన్షన్ ఉండాలండి. మీకు అయిన ఇంజరీ బట్టే ట్రీట్మెంట్ ఉంటుంది. అన్నీ మనిషి చేతిలో ఉండవు, డాక్టర్ చేతిలో ఉండవు. అవును. కొన్ని ఇంజరీస్ మనం కంట్రోల్ చేయలేము, కొన్ని ఏమీ చేయలేము. రైట్. అది మాకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి, మేము మనుషులు. నాకు ఇంకొక చిన్న న్యూస్ నేను చూసింది ఏంటంటే, ఫైర్ యాక్సిడెంట్స్ అనేది ఎమర్జెన్సీలో ఉంటాయి. ఇప్పుడు హౌస్లో కానీ, సిలిండర్స్ కానీ, లేకపోతే బాంబ్ బ్లాస్ట్లు కానీ, లేకపోతే ఎనీథింగ్ ఫైర్ యాక్సిడెంట్స్కి ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి కేసుని ఎలా ట్రీట్ చేయాలండి? సో ఇప్పుడు మీరు ఫైర్ యాక్సిడెంట్ అయినా, ఇప్పుడు ఫైర్ అన్నా, బర్న్స్ అన్నా, బర్న్స్ దాంట్లో రకాలు ఉంటాయండి. కెమికల్ బర్న్స్, ఓకే, ఫైర్ వల్ల వచ్చే బర్న్స్, ఏదైనా హాట్ వాటర్ అలా టీ అలా పడినా కూడా ఒక బర్న్స్ ఉంటుంది. లేకపోతే ఎలక్ట్రిసిటీ బర్న్స్, కరెంట్ షాక్ అయినా కూడా బర్న్స్ అవుతుంది. అవును. ఈ రకరకాల బర్న్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే డిపెండ్స్ మళ్ళీ ఆ బర్న్స్లో, అంటే ఒట్టి షాక్ తగిలిందా, లేకపోతే ఒట్టి కాలిందా, లేకపోతే ఆ కాలిన తర్వాత వాళ్ళు కింద పడ్డారా. ఇప్పుడు కరెంట్ పోల్ మీద ఎక్కి పనిచేస్తుంటారు, షాక్ తగిలితే అంత పైనుంచి కింద పడతారు. అవును. సో ట్రామా, ఆ యాక్సిడెంట్ పైనుంచి కింద పడిన యాక్సిడెంట్ కూడా అవుతుంది. సో వీటన్ని బట్టి ఉంటుందండి. బర్న్స్ అలాంగ్ విత్ ట్రామా రెండు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ సపోజ్ మనకి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా కూడా, ఏదైనా కూడా కాలిన గాయాలు ఉంటాయి కదా, వాటిని ఏమి గుట్టతో కప్పడం అలా కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, నార్మల్ వాటర్లో ఫస్ట్ వాష్ చేయాలి. ఓకే. క్లీన్గా వాష్ చేసుకోవాలంత. ఓకే. దాని మీద క్రీమ్లు, జెల్లీలు ఏమీ అప్లై చేయకూడదండి, ఏమీ చేయకూడదు. ఓకే. నథింగ్ అట్ ఆల్. నీట్గా వాష్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకురావాలి. ఫస్ట్ హాస్పిటల్ తీసుకురావాలి. కాలిన వాళ్ళకి ఏంటంటే బాడీలో వేడంతా బయటికి పోతుంది. ఓకే. ఎందుకంటే స్కిన్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది అన్నమాట. రైట్. సో మన బాడీలో నార్మల్ టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి స్కిన్ కూడా దోహదపడుతుంది. మీకు ఎంత ఎక్కువ స్కిన్ పోతే లోపల ఉన్న వేడంతా బయటికి వెళ్ళిపోతుంటుంది అనమాట. సో వాళ్ళని కొంచెం వామ్గా ఉంచాలి. అలా చెప్పి హీటర్లు పెట్టడం కదా, వామ్గా ఉంచాలి. సో బాడీలో మనకి మెటబాలిజం నార్మల్గా అవ్వటానికి టెంపరేచర్ కూడా నార్మల్ కంట్రోల్లో ఉండాలి. తగ్గకూడదు, ఎక్కువ పెరగకూడదు. ఎక్కువ పెరిగితే జ్వరం అంటాం, బాగా తగ్గితే చలి అలా వస్తుంటుంది. సో రెండు డేంజరస్. సో ఫస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి ఇమ్మీడియట్గా. హాస్పిటల్ తీసుకెళ్తే ఏంటంటే, మీరు వెంటనే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన బాడీలో కాలినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది బయటికి. ఆ హీట్కి మొత్తం మనం ఇప్పుడు నీళ్లు పొయ్యి మీద పెడితే మరిగిపోతాయి. సేమ్ ఇది కూడా అంతే, బాడీలో ఉన్న వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది, డీహైడ్రేషన్. సో బాడీ వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతే ఫస్ట్ ఏంటంటే ఫ్లూయిడ్స్ వెంటనే ఎక్కించాలి. దానికి డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయండి. సో ఫార్ములాస్ బట్టి ఎమర్జెన్సీలో ఫస్ట్ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. వీటన్నిటిని బాగా క్లీన్ చేసి సపరేట్ ఆయింట్మెంట్స్ ఉంటుంది దీనికి. ఓకే. సో ఆయింట్మెంట్స్ అన్నీ రాసుకుని దాన్ని బట్టి చూస్తారండి అది. సో ఇది ఒక ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ 24 to 48 hours వరకు ఈ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్ బయటకు ఆవిరైపోతున్న ఫ్లూయిడ్ అంతా రిప్లేస్ చేయాలి ఫస్ట్. ఓకే. లేకపోతే బాడీలో ఉన్న నార్మల్ మెటబాలిజం జరగదు. మళ్ళీ సేమ్ సెల్ డెత్. ఓకే. అన్నిటికీ వాటర్ కూడా కావాలి కదా లోపల. సో ఫ్లూయిడ్స్ లోపల వెళ్తూ ఉండాలి. సో సెల్ డెత్ అవుతూ ఉంటుంది లేకపోతే. సో ఇమీడియట్ ఫ్లూయిడ్స్ రిప్లేస్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బర్న్స్ కేసెస్. రైట్. ఆ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి. అండ్ దాని సైమల్టేనియస్గా వూండ్ కేర్ కూడా చేసుకుంటారు. ఓకే. కొంతమంది ఓన్లీ వూండ్ కేర్ కూడా డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయండి. ఓకే. 1st degree, 2nd degree, 3rd degree అని బర్న్స్, డిఫరెంట్ బర్న్స్ ఉంటాయి. డెప్త్ ఆఫ్ బర్న్స్ అంటే ఒట్టి పైన చర్మం కాలిందా, లోపల కండరం దాకా పోయిందా, లోపల ఎముక కూడా అంత దాకా పోయిందా, దీన్ని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. ఓకే. డిఫరెంట్. ఫస్ట్ 48 hours 72 hours ఏంటంటే ఈ ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ అంతా చూసుకుంటారండి. దాని తర్వాత ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మన స్కిన్ అనేది మనకు ఒక బ్యారియర్ లాంటిది. ఓకే. సో ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తాయి బర్న్స్ పేషెంట్స్కి. సో అవి రాకుండా జాగ్రత్తగా చూసుకోవడం ఇవన్నీ ఉంటాయి. అది
ఇంకోటి బ్లాస్ట్ ఇంజరీస్ ఒకటి. బ్లాస్ట్ అవుతుంది. సో బ్లాస్ట్ ఇంజరీస్ ఏంటంటే అవి కూడా ఒక టైప్ ఆఫ్ బర్న్సే, కానీ ఇట్స్ ఎ ప్రెషర్ వేవ్ అనమాట. బ్లాస్ట్ ఇంజరీస్లో మీకు 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, క్వాటర్నరీ నుంచి క్వింటరీ నుంచి 5 టైప్స్ ఉంటాయి బ్లాస్ట్ ఇంజరీస్. సో ఫస్ట్ టైప్ ఆఫ్ బ్లాస్ట్ ఇంజరీ ఏంటంటే మనకి ఆ వచ్చే ప్రెషర్ వల్ల, ఇప్పుడు అంత భూమ్ అంటారు కదా, ఆ ప్రెషర్ వల్ల మన బాడీలో ఉన్న హాలో విస్కస్ అంటే లోపల బయట ఆర్గాన్ ఉంటుంది, లోపలంతా గాలో నీళ్ళు ఉంటాయి అంతే. ఇప్పుడు మన ఊపిరితిత్తులు కానివ్వండి, ఊపిరితిత్తులు లోపల గాలే ఉంటుంది, మన ఇంటెస్టైన్స్ కానివ్వండి, ఇవన్నీ మన చెవిది టింపానిక్ మెంబ్రేన్ అంటారు. సో ఇవన్నీ ఏంటంటే ఆ ప్రెషర్ వల్ల సడన్గా రప్చర్ అవుతాయి. ప్రైమరీ ఇంజరీ వల్ల ఫస్ట్ ఇంజరీ ఆ ప్రెషర్ వల్ల క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ సెకండ్ ఇంజరీ ఏమవుతుందంటే వీళ్ళు చాలామంది బాంబ్లాస్ట్ అయినప్పుడు కూడా ఆ లోపల దాంట్లో మేకులు ఉంటాయి, బేరింగ్లు మేకులు అన్నీ పెడుతుంటారు. ఆ షార్ప్ ఆబ్జెక్ట్స్ వచ్చి గుచ్చుకుంటాయి, సడన్ ఇంజరీస్ అవుతాయి. వీటి వల్ల సెకండరీ ఇంపాక్ట్ ఉంటుంది. టెర్షియరీ ఇంపాక్ట్ ఏంటంటే ఈ ప్రెషర్ వల్ల ఈ ఇంజరీస్ వల్ల జనాలు దూరం ఎగిరిపట్టడం, లేకపోతే ఎక్కడో ఎగిరి గోడలు గుచ్చుకోవటం, అక్కడ తగలటం, బండి మీద పట్టడం ఉంటుంది. ఇది టెర్షియరీ ఇంపాక్ట్, థర్డ్ ఇంపాక్ట్. ఇది ఈ ఇంపాక్ట్ అవుతుంటుంది, ఈ ఇంజరీస్ అవుతుంటాయి. వాళ్ళు ఎక్కడ పట్టితే దాన్ని బట్టి తల దెబ్బ తగలచ్చు, ఛాతీ తగలచ్చు, పొట్ట తగలచ్చు, ఎముకలు ఎగవచ్చు, ఏదైనా అవ్వచ్చు. రైట్, టెర్షియరీ ఇంపాక్ట్. నెక్స్ట్ ఫోర్త్ ఇంపాక్ట్ ఏంటంటే కాలిన గాయాలు, బర్న్స్ అవ్వటం, ఇలా అవుతుంటుంది. దీని తర్వాత ఏంటంటే రేడియేషన్ ఇంపాక్ట్ అంటారు. అది వెంటనే రాకపోవచ్చు. ఇప్పుడు చాలామంది ఈ రేడియో, ఇప్పుడు యాటమ్ బాంబ్ ఉంది హిరోషిమా, ఇప్పటికీ పాపం అక్కడ రేడియేషన్ అంతా ఉంటుంది. అలా రేడియేషన్ న్యూక్లియర్ బాంబ్స్ పేలినప్పుడు ఈ రేడియేషన్ ఇంజరీస్ ఉంటాయి అన్నమాట. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి ఆ రేడియేషన్ వల్ల క్యాన్సర్ రావడం ఇవన్నీ వస్తుంటాయి, ఈ ఇంజరీస్. ఇలా 5 స్టేజెస్ ఉంటాయి. ఇన్ని టైప్స్ ఆఫ్ ఇంజరీస్ ఉంటాయి బ్లాస్ట్లో. మనం ఒక్కటే బయటకు చూసి ఇది ఒక్కటే కాలింది అనుకోవడం కాదు, ఎన్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి, ఇన్ని ఇవాల్యుయేషన్ చేసుకోవాలి, పైనుంచి కిందకి అన్నీ చూసుకుని లోపల ఇంజరీస్ అన్ని ఇవాల్యుయేట్ చేసుకుని బ్లాస్ట్ పేషెంట్ ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు కరెంట్ షాక్ ఉన్నారు సార్. ఇప్పుడు ఒక్కసారి ఆ షాక్ అనేది డిపెండ్స్ ఆన్ ద, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేసే వాళ్ళకి ఒక లైన్మెన్స్కి ఒక ప్రాబ్లం ఉంటుంది, లేదా ఇంట్లో ఉంటుంది. బట్ పట్టుకోగానే లైక్ బికాస్ ఆఫ్ ద వోల్టేజ్ వాట్ ఇమీడియట్గా హార్ట్ కొట్టేయడమా లేకపోతే బ్రెయిన్ కొట్టేయడమా అండి? సో షాక్ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద వోల్టేజ్ అండి. ఇప్పుడు ఇంట్లో మనకి తక్కువ వోల్టేజ్ ఉంటుంది, సో షాక్ కొట్టినా కూడా ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది ఎఫెక్ట్. అదే ట్రైన్ పైన హై వోల్టేజ్ 25,000 volts ఉంటాయి, ఆర్ ఎలక్ట్రిక్ లైన్స్ కూడా ఈవెన్ మోర్ వోల్టేజ్. సో వాటిలో ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. యూజువల్లీ చేతికి కాలుతుంది కదా, అందరూ చేతులు పట్టుకుంటారు కాబట్టి ఫస్ట్ మెయిన్ థింగ్. సో ఇక్కడ ఎంట్రీ ఉంటుంది, మన కరెంట్కి ఎప్పుడైనా ఎగ్జిట్ కావాలి, కరెంట్ ఫ్లో అవుతుంది ఎప్పుడైనా సరే. రైట్, ఇక్కడ ఎంట్రీ అయ్యి ఏదైతే గ్రౌండ్కి టచ్ అవుతుందో చేస్తుందో అక్కడ ఎగ్జిట్ అవుతుంది. సపోజ్ కూర్చుని పట్టుకున్నాను అనుకోండి, ఏదైతే ఫస్ట్ గ్రౌండ్ టచ్ అవుతుందో దానికి ఎగ్జిట్ అయిపోతుంది పైనుంచి అక్కడ దాకా. సో అక్కడ మీకు ఒక ఎగ్జిట్ వూండ్ కూడా కనిపిస్తుంది. ఆరు చెప్పులు వేసుకోకుండా పట్టుకున్నారు కనిపిస్తుంది. వోల్టేజ్ ఎక్కువైతే చెప్పులు వేసుకుని ఉపయోగం ఉండదు. డిఫరెంట్ టైప్స్. ఇది కరెంట్ ఫ్లో ఉంటుంది అన్నమాట. సో అది ఫ్లో అయిన ఏరియా అంతా మజిల్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఎంత ఎక్కువ ఫ్లో అయితే అంత ఎక్కువ మజిల్ డ్యామేజ్. వోల్టేజ్ ఎక్కువ అయితే మజిల్ డ్యామేజ్, ఎంత ఎక్కువ ఫ్లో అయితే మజిల్ డ్యామేజ్, ఎంత ఎక్కువసేపు పట్టుకుంటే మజిల్ డ్యామేజ్. పట్టుకున్న టైము, పట్టుకున్న వోల్టేజ్ అన్నీ ఇంపార్టెంట్. సో ఇంకోటి ఏంటంటే కరెంట్ షాక్ వల్ల హార్ట్కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఎరిథమియాస్ అంటారు, హార్ట్ అబ్నార్మల్గా కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది ఈ కరెంట్ షాక్ వల్ల. ఇప్పుడు మనం సినిమాలు చూస్తుంటాం, హార్ట్ ఆగిపోతే ఇలా షాక్ పెట్టి ఇస్తారు, అలాంటి అది కూడా కరెంటే కదా మరి, ఇది కూడా కరెంటే. సో హార్ట్ బీట్ని అది మారుస్తూ ఉంటుంది ఎక్స్టర్నల్ కరెంట్. రైట్. సో మేమేంటంటే ఈసీజీ చేసుకుని మానిటర్ చేసుకుంటున్నాం పేషెంట్, ఏమైనా హార్ట్ బీట్ మారుతుందా లేదా, రెస్పాండ్ అవుతుందా లేదా, దానికి డ్రగ్స్ ఉంటాయి సపరేట్గా ఒకవేళ మారితే. సో ఇవి చూసుకుంటూ ఉంటాం. ఆ బ్రెయిన్ కన్నా హార్ట్కి ఎక్కువ ఇబ్బంది. దాంతోపాటు ట్రామా ఉంటాయి, చెప్పినట్టు పైనుంచి కింద పడుతుంది, ఇంకా మళ్ళీ ఆ ఇంజరీస్ వేరు, మళ్ళీ అది సెకండ్, అది మెయిన్. ఎందుకంటే అవి ప్రాణాలు పోయే ఇంజరీస్ అయింది. ఫస్ట్ అవి కాపాడాలి, ఇది చూసుకోవాలి, మళ్ళీ ఇది చూసుకోవాలి. సో డబుల్ ఎఫెక్ట్ పేషెంట్కి. ఇంకొక ఎమర్జెన్సీ సార్, సూసైడ్స్ కేసుల్లో హ్యాంగ్ చేసుకున్నప్పుడు ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ స్లీపింగ్ పిల్స్ ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా వరకు అది స్లీపింగ్ పిల్స్ అంటే కొంచెం టైం వరకు సేవ్ చేయొచ్చు అని, లేకపోతే హ్యాంగ్కి ఉండదని అంటారు. సో ఆ వాటిల్లో కూడా ఒకసారి నాకు చిన్న. సో స్లీపింగ్ పిల్స్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ స్లీపింగ్ పిల్ ఉంటాయి. చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. ఓకే, మోస్ట్లీ బెంజోడైజపిన్స్ అంటాం, వాటి పాయిజనింగే ఈ మామూలుగా రెగ్యులర్గా తీసుకునే స్లీపింగ్ పిల్స్ అన్ని. ఆల్ప్రాజోలం అంటారు ఆ ట్యాబ్లెట్స్, వాటి వల్లే వస్తాయి అన్ని.
ఐ యాక్చువల్లీ సైకాట్రీ అండ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు వాడకూడదు, మెడికల్ షాప్ వాళ్ళు ఇవ్వకూడదు, ఇట్స్ ఎ క్రైమ్. కానీ చాలామంది ఏంటంటే ఒక 2 సార్లు వాడి ఎప్పుడో హాస్పిటల్లో దాన్ని ఎడిక్ట్ అయిపోయి మాకు నిద్ర రావట్లేదని చెప్పి ఓవర్ ద కౌంటర్ తీసుకుంటారు, మెడికల్ షాప్ కూడా ఇచ్చేస్తున్నారు. అది చాలా క్రైమ్, ఇవ్వకూడదు యాక్చువల్లీ. ఎందుకంటే అవన్నీ సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది. డిప్రెషన్ ఉన్న వాళ్ళందరూ మనం దగ్గర లేకపోతే తీసేసుకుంటారు కదా. అవును. సో మెంటలీ అన్స్టేబుల్ ఉన్న వాళ్ళు ఉంటారు ఇంట్లో, ఆరు డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనం ఆపలేము. సో ఎన్ని దగ్గర ఉండకూడదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ని వాడకూడదు ఎవరు, ఎస్పెషలీ సైకాట్రీ వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి. అండ్ మెడికల్ షాప్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఎప్పుడు ఇవ్వకూడదు బయటికి ఈ ట్యాబ్లెట్స్ అనేవి. అండ్ వీటి పాయిజనింగ్ కూడా ఏంటంటే డోస్ బట్టే ఉంటుంది. ఎన్ని తీసుకున్నారో ఆ డోస్ బట్టే ఉంటుంది ఎప్పుడైనా సరే. అండ్ ఇది కూడా సేమ్, ఎంత త్వరగా హాస్పిటల్ తీసుకొస్తే అంత పెంచింది. వీటికి యాంటీడోట్స్ ఉన్నాయి. ఈ పాయిజన్స్కి ఈ స్లీపింగ్ పిల్స్ వాటికి యాంటీడోట్స్ ఉన్నాయి. యాంటీడోట్స్ ఇది కూడా సేమ్ టైం పడింది. మీరు ఈ స్లీపింగ్ పిల్స్ ఏంటంటే మన బ్రెయిన్లో నరాల మీద యాక్ట్ చేస్తుంది అనమాట. సో తగ్గిపోతూ ఉంటుంది అంత బ్రెయిన్ నుంచి వచ్చే యాక్టివిటీ. మీరు ఎంత త్వరగా తీసుకొస్తే అంత త్వరగా రివర్స్ అవుతుంది, అంత బాగా రివర్స్ అవుతాడు పేషెంట్. హ్యాంగింగ్ కూడా సేమ్ అండి. ఎంత ఎక్కువసేపు హ్యాంగ్ అయ్యాడు అండ్ ఎంత త్వరగా హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆల్రెడీ చాలా ఎక్కువసేపు హ్యాంగ్ అయ్యి ఉంటే ఆల్రెడీ ప్రాణం పోయి ఉంటే ఎవరేం చేయలేరు. కానీ మనం చూసాము వెంటనే విత్ ఇన్ 1-2 minutes దింపేసాం పేషెంట్ కిందకి, వెంటనే ప్రాణం లేదుగా ఇమీడియట్ సిపిఆర్ ఇచ్చాము, రివైవ్ అయ్యాడు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై వెంటనే వెళ్ళి రివైవ్ కాన్షియస్లోకి వచ్చాడు, తీసుకొచ్చాం. కొంచెం ప్రోగ్నోసిస్ బాగుంటుంది పేషెంట్కి, తీసుకొచ్చాం కాబట్టి వెంటనే. ఏదైనా టైం అండి, టైం ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ఎనీ ట్రామా. టైం చాలా ఇంపార్టెంట్. ఈ కట్స్ చేసుకోవడం అవన్నీ చేస్తుంటారు సార్. సో అది కూడా అంతే సేమ్. ఇక్కడ కట్ అయితే బేసిక్గా మనకి హ్యాండ్లో 2 రక్తనాళాలు ఉంటాయి ఇంపార్టెంట్. మనం మామూలుగా పల్స్ చూస్తారు కదా, ఇటు పక్క కూడా ఇంకోటి ఉంటుంది, 2 పల్స్ ఉంటాయి. ఆర్టరీస్ అయ్యి ఇక్కడ సప్లై చేసేది. సో ఇక్కడ కట్ చేసుకున్న వల్ల ఏమంటుంటే ఆర్టరీస్ నుంచి బ్లీడ్ అవుతుంటుంది. మన ఆర్టరీస్ నుంచి బ్లీడ్ ఆపలేము, మన బాడీలో బ్లడ్ అంతా వెళ్ళిపోతుంటుంది హార్ట్ నుంచి. సేమ్ బ్లడ్ లాస్ లాగానే. సో టైంకి చూసి గుడ్డ కట్టేసి తీసుకొస్తే ఇబ్బంది ఏమి ఉండదు, ఏం ప్రాబ్లం ఉండదు. కానీ ఎవరు చూడకుండా ఒకళ్ళే రూమ్ లాక్ వేసుకుని కట్ చేసుకుని అలా ఉంటే ఎవరేం చేయలేదు, బ్లడ్ లాస్ అయిపోతుంటుంది, పేషెంట్ చనిపోతారు. అండ్ దీంతోపాటు బ్లడ్ వన్స్ కాపాడిన తర్వాత ఇది వెజల్ ఒకటే కాదండి, పక్కన మనకి టెండాన్, ఈ మూమెంట్ చేసే టెండాన్స్ చూడండి, ఇలా వస్తుంది చూడండి. ఇది ఈ టెండాన్స్ ఈ మూమెంట్ కోసం యూజ్ చేస్తారు చూడండి. ఈ టెండాన్స్, నర్వ్స్, ఈ నర్వ్ సప్లై ఇచ్చే సెన్సేషన్స్ మూమెంట్ ఇవి కూడా ఉంటాయి, అవి కూడా కట్ అవుతాయి. బట్ వాటి వల్ల ప్రాణం పోదు, మేబీ చేతి పనితనం తగ్గుతుంది తర్వాత. కానీ ఈ బ్లడ్ వెజల్ కట్ అవ్వడం ప్రాణం పోతుంది. సకాలంలో తీసుకొచ్చి బ్లడ్ ఆపి, సకాలంలో తీసుకొచ్చి బ్లడ్ ఎక్కించి దీన్ని రిపేర్ చేస్తే బతుకుతారు పేషెంట్స్. ఇది ఏదైనా రివర్సిబుల్. ఓకే. సో నాకు ఈరోజు ఒకటి ఐ లెర్న్డ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎనీథింగ్ హ్యాపెన్, మీరు ఎంత త్వరగా హాస్పిటల్ తీసుకొచ్చి ఫస్ట్ ట్రీట్మెంట్ చేయించుకోగలిగితే సేవ్ అవుతారనేది. ఎక్కడ దగ్గరలో ఏ యాక్సిడెంట్ జరిగినా ఆ పక్కన వాళ్ళు రెస్పాండ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఆ బేసిక్ ట్రీట్మెంట్ కానీ ఇప్పించగలిగితే డెఫినెట్లీ వీ కెన్ సేవ్ సో మెనీ పీపుల్స్ లైఫ్స్ అనే నమ్మకం కలిగింది. బట్ ఇక్కడ ఇంకొకటి నాకు అడగాలనిపించింది అంటే, మీరు ఫస్ట్ తెలంగాణలో ట్రామా సర్జన్ అని అన్నప్పుడు మెడికవర్ హాస్పిటల్ మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేసేదా, లేకపోతే మీరు లైక్ యూ కేమ్ టు దిస్ ప్లేస్ ఆర్ లైక్ హౌ ఇట్ హ్యాపెండ్? సో బేసిక్గా మెడికవర్ హాస్పిటల్, నేను హైదరాబాద్కి వస్తున్నా అని చెప్పి నేను ఫస్ట్ ఐ వాజ్ సర్చింగ్. ఓకే, మంచి ప్లేస్ ఎక్కడ వర్క్ చేద్దాం, ఏంటి అసలు ట్రామా అంటే. ఎందుకంటే హైదరాబాద్లో ఎక్కడ డెడికేటెడ్ ట్రామా కేర్ అనేది లేదు. హాస్పిటల్స్లో అందరూ ఉంటారు, మామూలుగా ఎమర్జెన్సీలో హార్ట్ అటాక్ పేషెంట్ తీసుకొచ్చినట్టే ట్రామా పేషెంట్ తీసుకొస్తారు, వాళ్ళు చూస్తారు, పిలుస్తారు, అంతా ఇందాక చెప్పినట్టు అంతా. డెడికేటెడ్ ట్రామా పేషెంట్ కేర్ లేదు. సో మెడికవర్ వాళ్ళు ఉండాలి ట్రామా కేర్ అని చెప్పి వాళ్ళు నాకు సంప్రదించారు నన్ను. నేను ఎయిమ్స్ ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు జస్ట్ కోర్స్ అయిపోయింది. సో వాళ్ళే వచ్చి సంప్రదించారు. వెరీ గుడ్. వచ్చి స్టార్ట్ చేద్దాం ట్రామా కేర్ డెడికేట్గా. మన దగ్గర అంత ట్రామా కేర్ లేదు. ఓకే. సో యాజ్ మచ్ పాసిబుల్ మనం డెత్స్ ఆపుదాం. వెరీ గుడ్. వీ కెన్ కంట్రోల్ వాట్ ఎవర్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ అని చెప్పి, సో వాళ్ళు స్టార్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి పిలిచి స్టార్ట్ చేయించారు డిపార్ట్మెంట్ అంతా. ఓకే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రామా సర్జరీ ఇన్ తెలంగాణ. డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రామా సర్జరీ అనేది లేదు అసలు ఇక్కడ. లేదు, తెలంగాణ దిస్ ద ఫస్ట్. మెడికవర్ స్టార్టెడ్ తెలంగాణ. ఇన్ఫాక్ట్ తెలుగు స్టేట్స్ దిస్ ద ఫస్ట్ వన్. తెలుగు స్టేట్స్ దేర్ ఇస్ నో డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రామా సర్జరీ ఎనీవేర్. ఎక్కడ లేదు తెలుగు స్టేట్స్. నైస్. సో దే హావ్ స్టార్టెడ్ ఫస్ట్ అండ్ నడుస్తుంది అలా. మీది ఎక్కడండి? లైక్ వేర్ ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. విజయవాడ.
సో మ్యారీడ్? మ్యారీడ్. సో వాట్ మ్యామ్? మై వైఫ్ ఈస్ గైనకాలజిస్ట్. ఓ యా. ఓకే. ఎక్కడ? హైదరాబాద్. హైదరాబాదేనా? ఓకే. ఏ హాస్పిటల్ చేస్తారు? రెయిన్బో కొండాపూర్. రెయిన్బో కొండాపూర్. యా కొండాపూర్. ఓ నైస్. సో వెన్ యూ గాట్ మ్యారీడ్? 6 years అవుతుంది. ఓకే. అంటే ఎయిమ్స్లో ఉన్నప్పుడే? యా, ఎయిమ్స్ కన్నా ముందే. ఓకే. పీజీలో ఉన్నప్పుడు ఐ గాట్ మ్యారీడ్. ఓకే ఓకే. సో అంటే లైక్ మ్యామ్ కూడా అక్కడ డాక్టర్? ఎయిమ్స్లో కాదు, బట్ షీ వాస్ వర్కింగ్ ఆన్ అవుట్ సైడ్ ప్రైవేట్ హాస్పిటల్ పనిచేస్తుంది. ఓకే ఓకే. సో అరేంజ్ ఆర్ లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్. పేరెంట్స్ ఏం చేస్తారండి? తన పేరెంట్స్ మా పేరెంట్స్ ఇద్దరు బిజినెస్. ఓ ఓకే ఓకే. మా పేరెంట్స్ విజయవాడలో ఉంటారు బిజినెస్, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్ బిజినెస్. ఓ ఓకే ఓకే. సో ఎనీ సిబ్లింగ్స్ ఫర్ యూ? ఐ హ్యావ్ ఎ ట్విన్ సిస్టర్. ఓ నైస్. యా, వీ బోత్ ఆర్ ట్విన్స్. తను నాకన్నా 7 నిమిషాలు పెద్దది. ఓకే. మన అర్జున్ సినిమాలో మహేష్ బాబు అంటారు సేమ్ అలాగే. అవును. 7 నిమిషాలు పెద్దది. సో తను ఎక్కడ ఉన్నారు? తను విజయవాడలో ఉంటారు. ఓకే. షీఈ్ మ్యారీడ్ అండ్ షీఈ్ అన్ సివిల్ ఇంజనీర్. ఓకే ఓకే. యా, మై బ్రదర్ ఇన్ లా ఇస్ అన్ ఆర్కిటెక్ట్. ఓకే ఓకే ఓకే. నైస్. బట్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ డే ఫర్ మీ. ఎందుకంటే ఇలాంటి విషయాలు చాలా రేర్. ఇలాంటి ఒక డిపార్ట్మెంట్ ఉందని, ఈ డిపార్ట్మెంట్ అన్ని హాస్పిటల్స్లో ఉంటే చాలా బెనిఫిట్ అవుద్దని, నాట్ ఓన్లీ హియర్ లైక్ హైవేస్లో కానీ ఆల్ హైవేస్లో అంటే ఎవ్రీ 3 kilometers 4 kilometers ఇలాంటి ఒక డిపార్ట్మెంట్ ఉండడం వల్ల వీ కెన్ సేవ్ సో మెనీ లైఫ్. యాక్సిడెంట్స్ మనకి ఇందాక అన్నట్టు ఇండియాలో ఇండియా ఇస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ యాక్సిడెంట్స్. సో అలా చాలామంది లైఫ్ సేవ్ చేయొచ్చని నాకు తెలిసి ఈ పాడ్కాస్ట్ త్రూ ఎంతో కొంత గవర్నమెంట్కి, పబ్లిక్కి, హాస్పిటల్స్కి ఇది రీచ్ అవుద్దని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ దామోదర్ సార్, like you came here and you shared so much, so many things. Thank you so much.